ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో భాగంగా 6వ మ్యాచ్ పెన్నార్ పవర్ హౌస్ వర్సెస్ టీమ్ ఇన్ఫినిటీ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ వేస్తున్నారు. టాస్ గెలిచారు పెన్నార్ పవర్ హౌస్. బౌలింగ్ ఫస్ట్ అండి. మరికొద్ది నిమిషాలు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. నేను ఇచ్చానా ఉదయం తీసుకొచ్చాను. తీసుకొచ్చావు దాంట్లోనే పెట్టాను. పాపది ఖలీల్ బాయ్ కూతురు టిఫిన్ మర్చిపోయినా లేదా గుర్తులేదు బ్రో. అలా కొన్ని దాంట్లో ఉన్న ఎన్ని కవర్లో పడేసా. కవర్ లోపల చూడాలి. అడిగిన క్వశ్చన్ 3 సార్లు అడిగావు, 2 సార్లు ఆన్సర్ ఇచ్చాను. బండి పెట్టే చూస్తాను బ్రో. ఫ్రీగా ఇంటికి పోయి చూడాలి. లేదు జెర్సీ అది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చి టైట్ ఉంది. అబ్బా థ్యాంక్ యూ. నేను తెప్పించాలనుకుంటున్నాను. వెళ్తాను ఒక్క నిమిషం. ఇది సజ్జ చేశాను. నేను పోయి బిర్యానీ తిన్నాను. నాకు కొంచెం సేపు మళ్ళీ హబీబ్ వచ్చాక నేను చేస్తాను. నేను చేయండి అది లెగ్గింపరు. ఓకే ఫోన్ ఇస్తాను. నాట్ కదా బ్యాంక్ పెట్టే బ్యాగ్లో పెడతా. ఎవరు తీసుకోరా దీన్ని పెడతా. ఇంకా స్కోర్ చూసుకోవడానికి ఇంకా సునీల్ ఆడిపోతాక ఎవరైనా చెప్తే కదా. జెర్సీ అది టైట్ ఉందా స్వామి? నాకు ఇది అవ్వట్లేదా? దానివల్ల వేసుకోలే. హ్యాండ్స్ ఫుల్గా ఉన్నాయి. హ్యాండ్స్ మొన్నే టైట్ ఉంది. అది మెయిన్ మనకి ఇక్కడ లూజ్ గా ఉండాలి, ఇక్కడ టైట్ గా ఉంది. నేను యాక్చువల్గా హాఫ్ హ్యాండ్స్ పెట్టా. అది ఫుల్ వేసి ఇచ్చాడు. ఇది టైట్ అయిపోతుంది. వెనక్కి లాగితే ఇరుక్కుపోతుంది. Welcome to the Infinity Premier League. Today's match is between Penna Powerhouse and Team Infinity. Raju is getting for his first over of the match, and we have senior batsman Srikanth on strike and other batsmen on the non-strike. First ball itself is a boundary for Team Infinity. Good strike from batsman Srikanth. It's a straight drive to the mid-off area. It's a gentle drive. Bit over pitch delivery from Raju. Low full toss this time and just a single to the front fielder. చక్కటి డ్రైవ్ చందు నుంచి. అద్భుతమైన రన్నింగ్. నువ్వు తిప్పు నేను మాడతా. కూర్చోలే, నువ్వు తిప్పు నేను మాడతా కావాలంటే. బౌలింగ్లో రాజు టాస్ బాల్ ఫ్లిక్ చేశాడు. చాలా అద్భుతంగా బాల్ గాల్లోకి వెళ్ళింది. అది 4 వెళ్తుందో లేదో చూడాలి. అక్కడ ఫీల్డింగ్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. ఈరోజు మంచి శుభారంభం అనుకోవాలి శ్రీకాంత్కి. ఆయన ప్రతిసారి ఆడినప్పుడల్లా మొదటి బాల్కే వెన తిరుగుతున్నాడు. ఈసారి మంచి బ్యాటింగ్. మరొకసారి అద్భుతమైన బాల్ రాజు నుంచి. మొదటి ఓవర్ ముగిసేసరికి 8 పరుగులు, నో లాస్. ఇన్ఫినిటీ టీమ్. బౌలింగ్లోకి మహేష్, ఒక మంచి పేస్ బౌలర్ అయినా సరే తిప్పించి కొట్టిన చందు. అద్భుతమైన 4 అని చెప్పుకోవాలి. ఇక్కడ 4 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు చందు. మంచి బ్యాట్స్మెన్, కానీ
పేస్ బౌలింగ్ బాగా పేస్ వేస్తాడు మహేష్, జాగ్రత్తగా ఆడాలి. అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. మంచి లైన్ లెంత్ కూడా వేస్తాడు. అతని దగ్గర మంచి సత్తా ఉంది. మంచి సత్తా ఉన్న బౌలరే, ఆచితూచి ఆడాలి బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బాల్ అక్కడ మహేష్ నుంచి, మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. సూపర్ బాల్, మంచి డాట్ బాల్. సరే, మరొక అద్భుతమైన బాల్, అద్భుతమైన బాల్. కూర్చో తిప్పుతా ఉండు చాలు. మహేష్ రివ్యూ తీసుకొని తన ఖాతాలో ఒక వికెట్ వేసుకున్నాడు. ఒక వికెట్ కోల్పోయింది ఇన్ఫినిటీకి క్రికెట్ టీం. బ్యాటింగ్లోకి సాయి. ఇన్ఫినిటీ టీం ఒక వికెట్ కోల్పోయింది 2వ ఓవర్లో. అద్భుతమైన బాల్ అక్కడ మహేష్ నుంచి, చాలా చక్కటి క్యాచ్. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మన సాయి. గుడ్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. గట్టి కొట్టాడు, అది గాల్లో కలిసింది. క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? క్యాచ్. మరో వికెట్ కోల్పోయింది ఇన్ఫినిటీ క్రికెట్ టీం. ఇంకా బ్యాటింగ్లోకి రాజేష్ అన్న బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కొల్లగొడుతున్నారు ఇన్ఫినిటీ క్రికెట్ టీం. మంచి బౌలింగ్తో అల్లరిస్తున్న పవర్ హౌస్. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఈ టీంని ఎవరో ఒకరు ఆదుకొని మంచి పార్ట్నర్షిప్ పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ పార్ట్నర్షిప్ పెంచే బ్యాట్స్మెన్స్ ఎవరో ఇప్పుడు మనకు తెలవాలి. రాజేష్ అన్న బ్యాటింగ్లోకి. ఇప్పుడు రాజేష్ అన్న, శ్రీకాంత్ కలిసి ఎన్ని రన్లు పార్ట్నర్షిప్ చేస్తారో చూడాలి. మంచి ఫామ్లో మహేష్ 2 వికెట్లు కొల్లగొట్టాడు ఒకే ఓవర్లో. చాలా అద్భుతమైన బౌలింగ్ అని చెప్పుకోవాలి మహేష్ నుంచి. మరొక వికెట్ కోల్పోయింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోతుంది ఇన్ఫినిటీ క్రికెట్ టీం. ఇది శాపమా లేక మరి ఇంకా ఏదైనా అర్థం కాని పరిస్థితి. ఒకే ఓవర్లో 3 వికెట్లు కొల్లగొట్టిన మహేష్. ఇన్ఫినిటీ టీంకి ఇది భలే దెబ్బని చెప్పుకోవాలి. కేవలం ఈ ఓవర్లో కనీసం ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదండి. కేవలం ఒక ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కొల్లగొట్టిన మహేష్ ఇన్ఫినిటీ టీంకి ఎదుర్కోలేని దెబ్బ. ఒకే ఓవర్లో 3 వికెట్లు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకోవాలి మహేష్. పెన్నా పవర్ హౌస్ ద్వారా పెన్నార్ మంచి ఫామ్లో కనబడుతున్నారు. బ్యాటింగ్ చేయడానికి ఇన్ఫినిటీ టీం కెప్టెన్ సునీల్ రంగంలో దిగాడు. ఇతనైనా ఎంతవరకు పార్ట్నర్షిప్ నిలబెడతాడో చూడాలి. మనం ఇప్పుడు ఏమాత్రం స్కోర్ చేస్తారో చూడాలి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు పవర్ హౌస్. కూడా శాంత ఉంటాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ రాజు నుంచి. మొదటి ఓవర్ స్కోర్ ఇచ్చినా కానీ 2వ ఓవర్ మొదటి బంతిని చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మళ్ళీ ఎక్కడ మాట్లాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ అద్భుతమైన బాల్ అక్కడ రాజు ద్వారా. చాలా చక్కటి బ్యాటింగ్ శ్రీకాంత్. మీరు మాట్లాడరా? ఓకే. So much width given to the batsman, and the result is easy boundary for batsman Srikanth. Another loose delivery from Raju. కామెంటరీలో మార్పు. సుభాన్ భాయ్ స్థానంలో యశోబు.
రాజు మొదటి బాల్ 4 కొట్టించుకొని యా 4 కొట్టి సునీల్ అన్న సింగిల్ తీసుకోవడంతో స్ట్రైకింగ్లో మార్పు జరిగింది. 5 మీద ఉన్న శ్రీకాంత్ అన్న ఆన్ ద స్ట్రైక్. సూపర్ బాల్, ఎక్సలెంట్ బాల్ ఫ్రమ్ రాజు. బ్యాట్స్మెన్ ఆ బంతిని ఏం చేయలేడండి. క్యాచ్ అవకాశం. కెప్టెన్ ఖలీల్ అన్న క్యాచ్ చేజార్చాడు. అండ్ అంతేకాదు బంతి బౌండరీ చేరుకుంది కూడా. ఇటువంటి క్యాచ్ను చేజార్చకూడదు. అండ్ టీమ్ ఇన్ఫినిటీ ముందునే కష్టాల్లో ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, లేదంటే మరింత పీకల్లోతో కష్టాల్లోకి వెళ్తుంది. క్రితం ఓవర్ మహేష్ రాజు అన్న అద్భుతంగా వేశారు. అండ్ ఇది హ్యాట్రిక్ బాల్. ఎక్సలెంట్ బాల్ అగైన్. సింగిల్ని డిక్లైన్ చేశారు కెప్టెన్. సూపర్ బాల్ అండ్ షాట్కు ప్రయత్నం. క్యాచ్ అయితే అవకాశం లేదు. ఫీల్డర్ దాసు దాన్ని పడతాడా? గుడ్ ఫీల్డింగ్ ఫ్రమ్ యేసుదాసు. యూ కెన్ సీ క్లియర్లీ. అండ్ బ్యాట్స్మెన్స్ అయితే 3 పరుగులు రాబట్టారు వికెట్ల మధ్య. షార్ట్ పిచ్ బాల్ 4కి అవకాశం ఫైనల్ లెగ్ మీదుగా. ఇట్స్ డిసైడ్ 4. ఇటువంటి బాల్స్ వేస్తే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా పనిష్ చేస్తారు. సూపర్ బాల్, ఎక్సలెంట్ పేస్ అండ్ గుడ్ లెంత్. బ్యాట్స్మెన్ కాస్త తడబడ్డాడు ఈ బాల్ని ఆడడానికి. ఎక్సలెంట్ బాల్ అండి బౌలర్ నుంచి. ఇటువంటి బాల్స్ వేస్తే ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తడబడాల్సిందే. సూపర్ బాల్ అగైన్. ఫ్రంట్ ఫుట్ వేసి సింగిల్. అండ్ మంచి సింగిల్ అండి. స్ట్రైకింగ్లో కెప్టెన్. గుడ్ బాల్ ఫ్రమ్ బౌలర్. అండ్ ఇట్స్ నో ఓవర్. టీమ్ ఇన్ఫినిటీ 4 ఓవర్లు ముగిసేసరికి 30 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. చూద్దాం ఇక్కడ నుంచి ఎటువంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. రాజు బౌలింగ్ వేయడానికి వచ్చేసాడు. క్యాచ్కి అవకాశం. సురేష్ అన్న పడతాడా? లేదు. టఫ్ ఛాన్స్. ఇట్ ఈస్ టఫ్ ఛాన్స్ అండ్ మంచి సింగిల్. గుడ్ బాల్, గుడ్ లెంత్ అండ్ మంచి ఫీల్డింగ్ కెప్టెన్ నుంచి. ఫ్రంట్ ఫుట్కి షాట్ కూడా ప్రయత్నం. మ్యాండ్ బ్యాట్స్మెన్ వెనుదిరిగా తప్పదు. సూపర్ క్యాచ్ అక్కడ. సురేష్ అన్న అద్భుతంగా అందుకున్నారు. అండ్ రాజు నుంచి అంతే చక్కటి బౌలింగ్. కెప్టెన్ వెనుదిరుగుతున్నాడు. టీమ్ ఇన్ఫినిటీ పీకల్లో కష్టాల్లో పడింది నిజంగానే. 4.3 ఓవర్స్ వద్ద తన కెప్టెన్ను కోల్పోయింది. అండ్ స్ట్రైకింగ్లోకి న్యూ బ్యాటర్ ఎస్కే నవాజ్. హీఈస్ అ న్యూ ప్లేయర్ టు ద గ్రౌండ్. ఏనిదా రాజు మంచి ఊపందుకున్నాడు. కెప్టెన్ వెనుక దిగిచ్చాడు. గుడ్ బాల్ అగైన్. సింగిల్కి అవకాశం. బ్యాట్స్మెన్ మంచి ఆఫ్ డ్రైవ్ ఆడాడు షాట్ని.
స్ట్రైక్లో శ్రీకాంత్ అన్న. సూపర్ బాల్. పవర్స్ అపీల్ చేస్తున్నారు బట్ ఇది నాట్ అవుట్. బ్యాట్కి బాల్ చాలా క్లోజ్గా వెళ్ళింది. Fielder's ball. Leg lands and it's a 4 towards the final leg. And it's an over. 5 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి టీమ్ ఇన్ఫినిటీ 36 రన్స్ స్కోర్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. అండ్ పవర్ ప్లేలో చివరి ఓవర్. ఈ ఓవర్ను టీమ్ ఇన్ఫినిటీ ఎటువంటి ఎలా యూజ్ క్షమించాలి 7 ఓవర్స్ పవర్ ప్లే, ఇంకా లాస్ట్ 2 ఓవర్స్ పవర్ ప్లే ఫర్ టీమ్ ఇన్ఫినిటీ. ఎంతో చక్కగా వేస్తున్నటువంటి మహేష్ రాజన్నను పవర్ ప్లేలోనే యూజ్ చేసుకుంటున్నారు పెన్నా పవర్స్ అన్న. తన థర్డ్ ఓవర్ కూడా వేస్తున్నారు. ఇప్పటికే 3 వికెట్లు తీసుకొని మంచి వేగంతో వేస్తున్నారు బౌలింగ్ మహేష్ రాజు అన్న. ఫుల్ టాస్ బాల్ నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి మిడ్ ఆఫ్ మీదుగా. అండ్ నో సింగిల్. షార్ట్ కు ప్రయత్నం స్క్వేర్ లెగ్ మీదుగా. ఇట్స్ బౌండరీ. గుడ్ బాల్. గుడ్ బాల్ ఫ్రమ్ ద బౌలర్. గుడ్ బాల్ అగైన్. సింగిల్, మంచి సింగిల్ అండి బిట్వీన్ ద వికెట్స్. అండ్ గుడ్ రన్నింగ్ అన్నా. లెగ్ బై. లెగ్ బై. ఇట్స్ లెగ్ బై. హియర్ వీ డోంట్ హ్యావ్ లెగ్ బైస్. ప్లీజ్ అండర్స్టాండ్ ప్లేయర్స్. గమనించాలి టీమ్ ఇన్ఫినిటీకి పవర్ ప్లేకు ఇది చివరి ఓవర్. అండ్ ఈ ఓవర్ను టీమ్ ఇన్ఫినిటీ ఎలా యూజ్ చేసుకుంటుందో చూద్దాం. అండ్ అలానే ఈ ఓవర్లో ఇంకాస్త కంబ్యాక్ పెన్నా పవర్స్ ఇస్తుందా. పవర్ ప్లే చివరి ఓవర్ వేయడానికి రాజు వచ్చేసాడు. క్యాచ్కి అవకాశం మహేష్ పట్టేశాడు. ఇట్స్ ఎ గుడ్ క్యాచ్. అండ్ టీమ్ ఇన్ఫినిటీ లాసింగ్ వికెట్స్ హియర్. ఇట్స్ ఎ గుడ్ వికెట్. టీమ్ ఇన్ఫినిటీ యొక్క వెన్నుముక్క, అనుభవజ్ఞుడు, అనుభవశీలి సుభాన్ బాయ్ వచ్చేసాడు. ఇటువంటి కష్టాల్లో ఆ పెద్దయిన ఈ టీంని ఎలా ఆదుకుంటాడో చూడాలి. క్యాచ్కి అవకాశం బట్ బౌలర్ చేజార్చుకున్నాడు. ఇట్స్ ఎ టఫ్ ఛాన్స్ టు గెట్. ఇట్స్ అ వెరీ హాట్ క్యాచ్ టు గెట్ బట్ దే లూజ్ ఇట్. అండ్ గమనించాలి లాస్ట్ ఓవర్ ఫర్ ద పవర్ ప్లే. ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ ఇన్ఫినిటీ కష్టాల్లో ఉంటే ఈ బ్యాట్స్మెన్ తన అనుభవాన్ని ఉపయోగించాడు. మరి తన అనుభవాన్ని ఇప్పుడు కూడా కనబరుస్తాడో లేదో చూద్దాం. యేసుదాసు పెన్నా పవర్ హౌస్ బౌలర్ బౌలింగ్ వచ్చేసాడు. తన రెండో బంతిని కూడా డాట్ చేయబోయే తరుణంలో బ్యాట్స్మెన్ మంచి ఆఫ్ డ్రైవ్ చేసి సింగిల్ సాధించాడు. ఇది పట్టుకోండి నాకు కాదు ఫోన్ సూపర్. నువ్వే ఆడుకోవాలా. బ్యాటింగ్ 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 ఇంకేం మాట్లాడలేదు. అందరిని ఏదో పట్టేసిందన్నా. రికార్డ్ అవుతుంది ఇది. రికార్డ్ అవుతుంది ఇదే.
పట్టేసిందమ్మా. క్షమించాలి, కమెంటేటరీలో చిన్న ఇన్కన్వీనియంట్. సుభాన్ బాయ్ లాంగ్ ఆఫ్ మీదుగా మంచి సిక్సర్ సాధించాడు యేసుదాస్ బౌలింగ్లో. కీపర్ క్యాచ్, బట్ కీపర్ డ్రాప్ ద క్యాచ్. యేసుదాస్ తన రెండో ఓవర్ కంటిన్యూ చేస్తున్నారు. యేసుదాస్ ఇప్పుడే సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ శ్రీకాంత్ తనను అవుట్ చేశాడు. న్యూ బ్యాటర్ బాలాజీ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. గుడ్ లైన్ అండి యేసుదాస్ నుంచి. మంచి లైన్తో బౌలింగ్ వేస్తున్నాడు దాసు. గుడ్ బాల్. మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టుకుని బౌలింగ్ చేస్తున్నారు దాసు. అండ్ ఇట్స్ అన్ ఓవర్. కెప్టెన్ ఖలీల్ అన్న తన స్పెల్ని కంటిన్యూ చేస్తున్నారు. సూపర్ బాల్ అండ్ సూపర్ డ్రైవ్. చక్కటి ఫీల్డింగ్ రాజు నుంచి. అండ్ ఇట్స్ అ సింగిల్. స్ట్రైకింగ్లో మార్పు. బాలాజీ అండ్ ద స్ట్రైక్. స్లోవర్ బాల్. మంచి కటర్ బౌలర్ నుంచి. ఇట్స్ డాట్ బాల్. సూపర్ బాల్ బౌలర్ నుంచి మళ్ళీ. అండ్ బ్యాట్స్మెన్ మంచి డిఫెన్స్ మోడ్లో ఉన్నాడు. ఏమాత్రం వికెట్ ఇవ్వాలనుకోవట్లేదు. కెప్టెన్ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. అండ్ నో మ్యాన్స్ ల్యాండ్. ఇది 4 పోలేదు. అద్భుతమైన ఫీల్డింగ్ అన్వర్ నుంచి. చాలా చక్కటి ఫీల్డింగ్ ఇది. తన టీంకు అన్వర్ 2 పరుగులు సేవ్ చేశాడు. ఫుల్ టాస్ బాల్. సింగిల్కి అవకాశం లేదు. ఫీల్డర్ మిడ్ ఆఫ్లో ఉండడం వలన సింగిల్ అయితే లభించలేదు. ఈ ఓవర్లో చివరి బంతి. సూపర్ బాల్ అగైన్. నేరుగా బంతి ఫీల్డర్ కాదన్న చేతుల్లోకి. టీమ్ ఇన్ఫినిటీ 11 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 63 పరుగులు చేసి 6 వికెట్లు అయితే కోల్పోయింది. మరి ఈ సిచ్యువేషన్ని అనుభవజ్ఞుడైనటువంటి సుభాన్ బాయ్ ఏ విధంగా డీల్ చేస్తాడో చూడాలి. తన టీంను ఆదుకుంటాడా లేదా చూడాలి మరి. అండ్ బౌలింగ్లోకి అయితే యేసుదాస్ అద్భుతంగా రాణిస్తున్నారు. షార్ట్ పిచ్ బాల్. పాయింట్ మీదుగా ఇట్స్ అ 4. చిన్న డిస్టర్బెన్స్ బట్ ఇట్స్ అ 4. 4 కొట్టించినటువంటి బౌలర్ యేసుదాస్. మంచి కంబ్యాక్. అలానే కెప్టెన్ ఖలీల్ నుంచి సూపర్ ఫీల్డింగ్. అక్కడ చాలా చక్కటి ఫీల్డింగ్ అండి కెప్టెన్ నుంచి. సూపర్ లైన్ యేసుదాస్ నుంచి. బట్ లేట్ కట్. అండ్ రాజు అక్కడ చక్కటి ఫీల్డింగ్ చేశాడు. అయినప్పటికీ 2 పరుగులు అయితే లభించాయి. అద్భుతమైన రన్నింగ్ అండి పెద్ద ఆయన నుంచి. అసలు ముసలోడే కాడు ఈ పెద్ద ఆయన. ఇంకా స్టిల్ హీజ్ ఇన్ ఎంగేజ్. బై రన్నర్ ఆప్షన్ కూడా తను యూజ్ చేసుకోవట్లేదు. అంత ఉడుకు రక్తంలో ఉన్నాడు మనిషి. అండ్ కెప్టెన్ ఖలీల్ నుంచి మంచి ఫీల్డింగ్ అండి. సుభాన్ బాయ్ ఆన్ ద ఫైర్. కెప్టెన్ సునీల్ అన్న తన టీం వెన్నుముకైనటువంటి సుభాన్ బాయ్కి బైరన్నర్ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ బ్యాట్స్మెన్ అలసిపోకుండా ఉంటేనే తన టీంకి ఎంతో మంచిది. ఇతను చాలా పరుగులు చేయగలడు ఆ టీంకి. ఇట్స్ బ్యాడ్ లైన్ అండ్ ఇట్స్ అ వైడ్. ఈ బ్యాట్స్మెన్ టీమ్ ఇన్ఫినిటీకి ప్రధాన ఆధారం.
క్యాచ్కి అవకాశం, బట్ నో మ్యాన్స్ ల్యాండ్. అండ్ ఖచ్చితంగా 2 పరుగులు అయితే లభిస్తాయి. అండ్ నాన్ స్ట్రైకర్ పడిపోయాడు, అయినప్పటికీ బాలాజీ పరిగెట్టాడు. షార్ట్ పిచ్ బాల్ అండ్ 4 అగైన్. బ్యాట్ బాల్, ఇట్స్ అ బ్యాట్ బాల్. ఈ మ్యాచ్లో ఇప్పటిదాకా చాలా చక్కగా వేసినటువంటి మహేష్ అన్న బౌలింగ్ వచ్చేసాడు. సూపర్ బాల్. బంతి ఎక్స్ట్రా బౌన్స్ లభించింది. తను నిలబడే బంతిని చాలా వేగంగా విసురుతున్నాడు బౌలర్. ఫుల్ టాస్ బాల్, గ్లాన్స్, ఇట్స్ చిన్న మిస్ఫీల్డ్ భరతన్ నుంచి. కనుక ఖచ్చితంగా బంతి అయితే బౌండరీ చేరుకుంటుంది. ఇట్స్ అ 4. సూపర్ బాల్ అండి, బౌలర్ నుంచి సూపర్ బాల్. అండ్ బైరన్ ఆర్ కాస్త తొందరపడుతున్నారు. సూపర్ బాల్ బౌలర్ నుంచి. అండ్ ఫ్రంట్ ఫీల్డింగ్లో గిరి చాలా యాక్టివ్గా ఉన్నారు, చురుకుగా దాన్ని బాల్ అందుకుని బౌలర్కి విసరడంతో సింగిల్ లభించలేదు. సూపర్ బాల్ లోపలికి దూరేసింది బాల్. మరొక డాట్ బాల్. మహేష్ అన్న చాలా చక్కగా బంతులను వేగంగా విసురుతున్నారు. సూపర్ బాల్ అగైన్. 13 ఓవర్లకు ముగిసేసరికి టీమ్ ఇన్ఫినిటీ 82 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అండ్ హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికింది. ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఉంది. ఇక్కడ నుంచి ఏ టీం కంబ్యాక్ ఇస్తుందో ఆ టీంకు గెలిచే అవకాశాలు ఎక్కువ. చూద్దాం ఏం జరుగుతుందనేది. 14th ఓవర్ వేయడానికి బౌలర్ సురేష్ గారు వచ్చేసారు. మంచి బౌలింగ్ సురేష్ అన్న నుంచి. మంచి సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. బౌలర్ సురేష్ అన్న బౌలింగ్ను త్రో పీల్చడంతో బౌలర్ని మార్చారు. ఆయన స్థానంలో భరత్ అన్న బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ కంటిన్యూ అండి. సో ఫస్ట్ బాల్ కౌంట్ లెక్కన తీసుకుంటారు. సో సెకండ్ బాల్ నుంచి భరత్ అన్న సిద్ధంగా ఉన్నారు. షార్ట్ పిచ్ బాల్, నో మ్యాన్స్ ల్యాండ్. సింగిల్కి అయితే అవకాశం ఉంది. 2 పరుగులు తీస్తారా? లేదు. అన్వర్ అక్కడ చక్కటి ఫీలింగ్ చేశాడు. క్యాచ్కి అవకాశం. రాజు పడతాడా? 6 టువర్డ్స్ ద ఎక్స్ట్రా కవర్స్. చాలా చక్కని షాట్ ఇది. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 6 కొట్టడం అంత ఈజీ కాదు. అండ్ ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. మళ్ళీ షాట్కు ప్రయత్నం. ఈసారి పాయింట్. అండ్ చిన్న మిస్ఫీల్డ్ కెప్టెన్ నుంచి. బాల్ని సరిగా జడ్జ్ చేయలేకపోయాడు కెప్టెన్. అండ్ ఇట్స్ అ 4. బంతి బౌండరీ చేరుకుంది. భరతన్న కాస్త ఆచితూచి బౌలింగ్ వేస్తే బాగుంటుంది. ఈ ఓవర్లో తగినన్ని పరుగులు లభించాయి టీమ్ ఇన్ఫినిటీకు. త్రో సూపర్ బాల్. బ్యాట్స్మెన్ గమనించి భరత్ అన్న చాలా చక్కటి బౌలింగ్. బంతిని చాలా వేగంగా విసిరాడు, చురుకుగా. అండ్ సి డాట్. 14 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇన్ఫినిటీ 95 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. చాలా చక్కటి కంబ్యాక్ ఇచ్చింది టీమ్ ఇన్ఫినిటీ. మహేష్ అన్న తన 5th ఓవర్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చేసారు మళ్ళీ. అండ్ సూపర్ ఫీల్డింగ్ భరత్ అన్న నుంచి అక్కడ. థ్యాంక్స్ సాయి. గొడుగు పట్టుకున్న సాయికి ధన్యవాదాలు.
సూపర్ డిఫెన్స్ బై బాలాజీ. అండ్ మహేష్ అన్న నుంచి చాలా చక్కటి బౌలింగ్ అది. రివర్స్ స్వీప్ ప్రయత్నం, బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. అయినప్పటికీ బౌలర్ వైడ్ వేశాడు. బ్యాట్స్మెన్ కాస్త స్ట్రగుల్ అవుతున్నారు. గుడ్ డిఫెన్స్ బై బాలాజీ. మంచి బౌలింగ్ అవాయిడ్ చేయడం బ్యాటర్ల యొక్క లక్షణం. బాలాజీ అయితే కనపరుస్తున్నాడు. ఈ బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి అనుభవం కలదు. సూపర్ బాల్ స్లిప్ మీదుగా సింగిల్ లభించింది. మంచి డిఫెన్స్ సుభాన్ బాయ్ నుంచి. అండ్ చిన్న ఫీల్డింగ్ మిస్టేక్ అయినప్పటికీ బ్యాట్స్మెన్ పరుగులు తీసుకోలేదు. గుడ్ లెంత్ బౌలర్ నుంచి, మంచి చక్కటి లెంత్. టీమ్ ఇన్ఫినిటీ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఎంతో అనుభవం కనబరుస్తుంది టీమ్ ఇన్ఫినిటీ. తన కీ బ్యాటర్స్ని కోల్పోయినప్పటికీ చాలా చక్కగా ఆడుతున్నారు టీమ్ ఇన్ఫినిటీ. కెప్టెన్ ఖలీల్ అన్న తన స్పెల్ను కంటిన్యూ చేయడానికి వచ్చేసారు. రివర్స్ స్వీప్ ప్రయత్నం, బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. బ్యాట్స్మెన్ బాలాజీ కాస్త స్ట్రగుల్ అవుతున్నారు ఈ పిచ్ పై. ఈ బ్యాట్స్మెన్ యొక్క ప్రత్యేకత రివర్స్ స్వీప్సే, అలాంటిది కాస్త స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్రంట్ ఫుట్ ఎక్కి సింగిల్ తీసే ప్రయత్నం. బౌలర్ మంచి బాల్ వేయడంతో సింగిల్ లభించలేదు. సూపర్ బాల్. అండ్ బ్యాట్స్మెన్ మంచి ఆఫ్ డ్రైవ్ కొట్టడంతో 2 పరుగులు అయితే లభించాయి. 15.2 బాల్స్ వద్ద టీమ్ ఇన్ఫినిటీ 100 పరుగులు పూర్తి చేసుకుంది ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్. సూపర్ బాల్ లెగ్ బై. Here we don't have leg buys. Please understand the players. Please understand. Catch ku avakasham, but no man's land. Anwar చాలా చక్కటి ఫీలింగ్ చేస్తున్నాడు ఇవాళ. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు బ్యాట్స్మెన్స్ కు. తన వద్ద బంతి వెళ్తుంటే సూపర్ బాల్, క్యాచ్ కి అవకాశం. ఈసారి ఫీల్డర్ పట్టుకుంటాడా? పట్టేశాడు. అండ్ ఎంతో అనుభవం కనబరుస్తున్నటువంటి సుభాన్ బాయ్ చాలా చక్కగా ఆడుతూ పెవిలియన్ కు వెనుదిరుగుతున్నాడు. కెప్టెన్ ఖలీల్ అన్న చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు ఇవాళ. క్రితం ఓవర్లో పరుగులు ఇచ్చినటువంటి భరత్ అన్న ఈ ఓవర్లో ఏం చేస్తాడో చూడాలి. సూపర్ బాల్ ఫ్రమ్ భరత్ అన్న. ఎక్సలెంట్ బాల్, గ్రేట్ లైన్ ఫ్రమ్ భరత్ అన్న. హీఈస్ డూయింగ్ వెల్. ఇప్పుడే మౌలలి అన్న చక్కగా ఆడుతూ తన వికెట్ని కోల్పోయాడు. కనుక టీమ్ ఇన్ఫినిటీ చేయనను రంగంలోకి దింపింది. అండ్ భరత్ అన్న చాలా చక్కటి ఓవర్ వేశాడు. పరుగులు ఇచ్చినప్పటికీ మంచి వికెట్ తీసుకున్నాడు. ఇంతటితో ఓవర్ కంప్లీటెడ్. షరీఫ్ అన్న తన కాలు బాగలేకపోయినా సరే పెన్నా పవర్స్ కోసం బౌలింగ్లోకి వచ్చేసాడు. చూద్దాం అన్న ఇవాళ బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబరుస్తాడా లేక
పరుగులు ఇస్తాడా వేచి చూడాలి. ఫస్ట్ బాల్ ఫ్రంట్ ఫుట్ ఎక్కి షాట్ కొట్టే ప్రయత్నం, బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరక సింగిల్ అయితే లభిస్తుంది. అన్వర్ ఎక్కడ చూసినా అన్వరే, స్క్వేర్ లెగ్లో అన్వరే, మిడ్ వికెట్లో అన్వరే, లాంగ్ ఆన్లో అన్వరే, ఎక్కడ చూసినా అన్వరే ఇవాళ. అండ్ స్ట్రైకింగ్లో మార్పు, జయన్న ఇస్ ఆన్ స్ట్రైక్. మంచి డిఫెన్స్, కాడ్రాయ్ మీదుగా సింగిల్. స్ట్రైకింగ్లో మార్పు, బాలాజీ ఇస్ ఆన్ స్ట్రైక్. స్లో బాల్ అండ్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ తరలించే ప్రయత్నం. గిరి చక్కటి ఫీలింగ్ ప్రదర్శన అక్కడ గిరి నుంచి. అండ్ చూడాలి ఇది బంతి బౌండరీ చేరుకుందా లేదా. మరి లెగ్ ఎంపైర్ అయితే చెకింగ్కి వెళ్ళాడు. అండ్ నాట్ 4. గిరి తన టీంకు ఒక పరుగు సేవ్ చేశాడు. మంచి షాట్కు ప్రయత్నం. అండ్ రాజు నుంచి చక్కటి ఫీలింగ్ అండి ఇది, చాలా చక్కటి ఫీలింగ్ రాజు నుంచి. తన టీంకు 3 పరుగులు సేవ్ చేశాడు. స్ట్రైకింగ్లో బాలాజీ. షాట్కు ప్రయత్నం. అన్వర్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు బ్యాట్స్మెన్స్కి, చాలా చక్కటి ఫీలింగ్ చేస్తున్నాడు ఇవాళ అన్వర్ మాత్రం. తన సేవలు టీంకు 101% ఇస్తున్నాడు. స్ట్రైక్లో జయన్న, ఓవర్లో చివరి బంతి. షాట్కు ప్రయత్నం, బంతికి బ్యాట్కు సరిగా కనెక్షన్ కుదరలేదు, లేదంటే బంతి చాలా దూరంలో పడుండేది. టీం ఇన్ఫినిటీ 18 ఓవర్లు పూర్తయ్యేసరికి 113 పరుగులు చేసి 8 వికెట్లు అయితే కోల్పోయింది. ఇక్కడి నుంచి ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారనేది చూడాలి. ఇంకా వాళ్ళ చేతిలో 7 ఓవర్లు అయితే ఉన్నాయి. అండ్ బౌలింగ్లోకి భరత్ అన్న. ఫుల్ టాస్ బాల్, బ్యాట్స్మెన్ దాన్ని బాగా అందుకుని ఫైన్ లెగ్ మీదుగా బాదాడంతే. సూపర్ బాల్, క్యాచ్ కి అవకాశం, బట్ నో మ్యాన్స్ ల్యాండ్. జయన నుంచి చక్కటి రన్నింగ్ అండి, మంచి కాల్ జయన నుంచి. ఆయన 2 పరుగులు లభించాయి టీం ఇన్ఫినిటీకు. రివర్సివ్ ప్రయత్నం, బంతికి బ్యాట్కి సరిగా కనెక్షన్ కుదరలేదు. సో ఇట్స్ డాట్ బాల్. షాట్కు ప్రయత్నం, గాల్లో బంతి, అన్వర్ పడతాడా? మంచి ప్రయత్నం, బట్ బంతినైతే అందుకోలేకపోయాడు అన్వర్. గిరి చాలా చక్కటి ఫీలింగ్ చేశాడు బ్యాకప్గా, మంచి బ్యాకప్ గిరి నుంచి. సూపర్ లైన్, బట్ ఇట్స్ అ వైడ్. షాట్కు ప్రయత్నం, బట్ కీపర్ క్యాచ్. బాలాజీ తన సేవలు అందించి వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు. అండ్ భరత్ అన్న చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. పరుగులు ఇస్తున్నప్పటికీ వికెట్లు అయితే తీయేస్తున్నాడు ఒక పక్క. న్యూ బ్యాటర్ షాహిద్, ఇతను GNT క్యాప్స్ గేమ్ చేంజర్స్ యొక్క ప్లేయర్, అద్భుతమైన ఆల్రౌండర్. అండ్ మంచి స్ట్రైక్ రేట్ ఉంటుంది ఈ ప్లేయర్కి. చిన్న మిస్అండర్స్టాండింగ్ బ్యాటర్స్ మధ్య. 19 ఓవర్లు ముగిసేసరికి 122 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది ఇన్ఫినిటీ. జయానా ఒక పక్క స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అండ్ ఇటుపక్క న్యూ బ్యాటర్ షాహిద్, మెరుపులు మెరిపించేటువంటి బ్యాటర్, GNT క్యాప్స్ యొక్క కీలక స్ట్రైక్ రేట్ కలిగినటువంటి బ్యాటర్ ఇతను. ఫుల్ టాస్ బాల్, డ్రైవ్ అండ్ సింగిల్, మంచి గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. స్ట్రైక్లో మార్పు జయన్న.
షాట్ కు ప్రయత్నం, బట్ కనెక్షన్ కుదరలేదు. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. పెద్దే గ్రౌండ్ లో ప్రతి ఒక్కరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే జయాన్ అంటున్నారు. సింగిల్ కి ప్రయత్నం, బట్ నో యూస్. బ్యాటర్ చిన్న డైలమాలో ఉన్నాడు, కొట్టాలా వద్దన్నట్టు. షాట్ కు ప్రయత్నం, ఈసారి బంతి ఖచ్చితంగా దాటేస్తుంది. ఇట్స్ అ సిక్సర్, ఫస్ట్ సిక్సర్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్ అండ్ కేమ్ ఫ్రమ్ పెద్ది జయాన్న. వండర్ఫుల్ బ్యాటర్. షరీఫ్ అన్న సిక్సర్ ఇచ్చారండి, దాని అర్థం ఖచ్చితంగా వికెట్ తీసుకుంటారనే. చూద్దాం, నేనైతే ఎవరిలో వికెట్ అలర్ట్ అంటాను. గుడ్ డిఫెన్స్, మంచి బ్యాటర్ లక్షణం అది. సిక్స్ కొట్టిన వెంటనే సింగిల్ తీసుకోవడం, ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బ్యాట్స్మ్యాన్. టీమ్ ఇన్ఫినిటీ 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 131 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. స్కోర్ అయితే చాలా బాగుంది, కానీ వికెట్లు కోల్పోయింది టీమ్ ఇన్ఫినిటీ. ఈ సిచ్యువేషన్ బ్యాట్స్మెన్స్ జయాన్న అండ్ షాహిద్ ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి. అయితే అప్పుడే మనం అనుకుంటున్నాం లేదో, కెప్టెన్ ఖలీల్ అన్న రంగంలోకి దిగారు. షాట్ కు ప్రయత్నం, నేరుగా బంతి వీళ్ళ చేతిలో గిరి చేతిలోకైనా గిరి క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ 2 పరుగులు లేదు, క్షమించాలి, బ్యాట్స్మెన్స్ 2 పరుగులు తీసుకోలేదు, సింగిల్తో ఆగిపోయారు. షాట్ కు ప్రయత్నం, గాల్లో బంతి అండ్ నో మ్యాన్స్ ల్యాండ్. గిరి చక్కటి ఫీలింగ్ చేస్తున్నారు అక్కడ. ఖచ్చితంగా 2 పరుగులు అయితే లభిస్తాయి. మంచి త్రో. సూపర్ బౌలింగ్ కెప్టెన్ ఖలీల్ నుంచి, చాలా చక్కటి బౌలింగ్ అది. బ్యాట్స్మెన్ షాహిద్ కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు, బట్ ఈ బ్యాట్స్మెన్ మాత్రం జిఎన్టీ క్యాప్స్కు చాలా కీలక బ్యాటర్. స్ట్రైక్ రేట్లో అద్భుతంగా ఆడుతారు చివరి దశలో ఈ బ్యాట్స్మెన్. షాట్కు ప్రయత్నించలేదు అండ్ సింగిల్కు ప్రయత్నించారు, అయినప్పటికీ ఇది సింగిల్ కాదు. ఓవర్లో చివరి 2 బంతులు. బ్యాట్స్మెన్ షాహిద్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి మరి. సూపర్ బాల్, గ్రేట్ లైన్, మంచి బాల్ ఇది కెప్టెన్ ఖలీల్ నుంచి. ఓవర్లో చివరి బంతి. షాహిద్ ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేదు, అవాయిడ్ చేశాడు ఈ బౌలర్ని. నెక్స్ట్ ఓవర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 21 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇన్ఫినిటీ 134 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. భారం అంతా పెద్దయిన జయాన చేతుల మీద. షరీఫ్ అన్న బౌలింగ్లోకి వచ్చేసారు. షాట్కి ప్రయత్నం అండ్ కీపర్ క్యాచ్ అవకాశం, అయినప్పటికీ అంపైర్స్ దే తుది నిర్ణయం. అంపైర్స్ వారు చిన్న చర్చ జరుపుకొని బ్యాట్స్మెన్ అవుట్గా నిర్ణయించారు. అండ్ ఇట్స్ అన్ అవుట్. బ్యాట్స్మెన్ పెవిలియన్కు వెనుదిరుగుతున్నారు. అండ్ న్యూ బ్యాట్స్మెన్ సూర్య తేజ అన్న వస్తున్నారు. ఇట్స్ అ గుడ్ క్యామియో ఫ్రమ్ జయ అన్న. వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్. న్యూ ప్లేయర్ సూర్య తేజ అన్న. చూద్దాం ఈ బ్యాట్స్మెన్ ఈ బౌలర్ని ఏ విధంగా ఎదుర్కొంటాడో. రివర్స్ రేప్ రాగానే సూపర్ షాట్ అండి, ఖచ్చితంగా బంతి బౌండరీ చేరుతుంది. వచ్చి రాగానే సూర్య తేజ అన్న ఫస్ట్ బాలే బౌండరీ బాదారు. థర్డ్ మ్యాన్ మీదుగా సూపర్ షాట్. ఏం చెప్పగలం ఆ షాట్ గురించి? వావ్, అగైన్ సూపర్ షాట్. భరతన్ నుంచి చిన్న మిస్ఫీల్, అయినప్పటికీ బంతిని చాలా చక్కగా అందుకున్నారు. అండ్ కాదర్ నుంచి మంచి బ్యాకప్ అక్కడ. స్ట్రైక్లో షాహిద్. సూపర్ బాల్ షరీఫ్ అన్న నుంచి, కనుక ఇది సింగిలే.
ఓవర్లో చివరి 2 బంతులు. ఇట్స్ వైడ్. ఇట్స్ వైడ్ బాల్. షాట్కు ప్రయత్నం అండ్ ఇట్స్ బౌల్డ్. లాస్ట్ బాల్ ఆఫ్ 22nd ఓవర్ అండ్ లాస్ట్ వికెట్ ఆల్సో. బ్యాట్స్మెన్ ఉస్మాన్ దాన్ని చాలా చక్కగా డ్రైవ్ షాట్ ఆడి సింగిల్ తీసుకున్నారు అండ్ ఎక్స్ట్రా పరుగు కూడా ఇచ్చారు. మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 22 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇన్ఫినిటీ 143 పరుగులు చేసి 11 వికెట్లు కోల్పోయింది. సో లాస్ట్ వికెట్ ఫర్ దెమ్. అండ్ బౌలింగ్లోకి రాజు. గుడ్ డిఫెన్స్ బై షాహిద్. చూద్దాం ఇక్కడ ఈ బ్యాట్స్మెన్స్ వాళ్ళ యొక్క అనుభవాన్ని కనబరుస్తారా లేదా. ఈ 3 ఓవర్లకు వారికి 20 పరుగులు వచ్చినా 15 పరుగులు వచ్చినా అది మంచి సువర్ణ అవకాశం. చూద్దాం ఎన్ని పరుగులు రాబడతారు ఈ బ్యాట్స్మెన్స్. షాట్కు ప్రయత్నం బట్ బంతి బాడీ తాకింది. రాజు చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు అండ్ షాహిద్ ఏమాత్రం వికెట్కి అవకాశం కల్పించట్లేదు. వైడ్ ప్లస్ సింగిల్. కీపర్స్ మిస్టేక్ ఇది. సూపర్ బాల్ ఫ్రమ్ రాజు. గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ ఉస్మాన్ బ్రో. Reverse sweep and it's a 4. Super batting from Usman bro. Fine third man మీదుగా బ్యాట్స్మెన్ ఉస్మాన్ చాలా బాగా ఆడుతున్నారండి. స్వీప్ షాట్, సూపర్ షాట్. 2 పరుగులకు అయితే అవకాశం ఉంది. ఇంత చక్కగా ఆడుతున్న బ్యాట్స్మెన్ లాస్ట్లో రావడానికి కారణం ఏమిటో మనకు తెలియదు. చాలా చక్కగా ఆడుతున్నాడు ఈ బ్యాట్స్మెన్ అయితే. బాల్కు తగ్గట్టు ఆడుతున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇన్ఫినిటీ 151 పరుగులు చేసి 11 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇట్స్ అ లాస్ట్ వికెట్ ఫర్ దెమ్. వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్స్. బౌలింగ్లోకి షరీఫ్ బాయ్. షాట్కు ప్రయత్నం బట్ నో కనెక్షన్. బ్యాట్స్మెన్ షాహిద్ తన అనుభవాన్ని కనబరుస్తాడో లేదో చూద్దాం. GNT క్యాప్స్కు తను చాలా బాధ్యత గల ఇన్నింగ్స్లో ఆడినాడు. ఈరోజు మాత్రం కాస్త తడబడుతున్నాడు. మంచి షాట్. ఇట్స్ సింగిల్. స్ట్రైకింగ్లో మార్పు. ఉస్మాన్ గనీ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. బౌల్డ్. క్లీన్ బౌల్డ్. షరీఫ్ బాయ్కి వికెట్స్ చూపిస్తే ఈ విధంగా వేస్తాడన్న. అండ్ టీమ్ ఇన్ఫినిటీ ఆల్అవుట్ అయిపోయారు. సో ఇంతటితో టీమ్ ఇన్ఫినిటీ 23.3 బాల్స్ వద్ద 152 పరుగులు చేసి తన టీం యొక్క 12 వికెట్లు కోల్పోయి ఆల్అవుట్ అయిపోయింది. అండ్ షాహిద్ అన్బీటెన్గా ఉన్నారు. 12 బంతుల్లో 5 పరుగులు చేసి ఈ టార్గెట్ను పెన్నార్ పవర్ హౌస్ చేస్తుందా లేదా చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి పెన్నార్ పవర్స్ నుంచి వచ్చేసారు ఓపెనర్స్ రాజేష్ సని అన్న అండ్ మరొక ఎండ్లో లోకేష్ టీన్ అన్న. ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేయడానికి మొలలైన వచ్చేసాడు. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్. క్యాచ్కి అవకాశం బట్ ఇట్స్ టఫ్ ఛాన్స్. కెప్టెన్ సునీల్ అన్న కాస్త ఫీల్డ్ మిస్టేక్ చేయడంతో మొదటి బంతే 4గా మలిచాడు రాజేష్ సని అన్న. కొత్తగా పెళ్ళైన యువకుడు మంచిగా బాదుతున్నాడు బంతులు. చూద్దాం మొదటి బంతి బౌండరీగా ఇచ్చినటువంటి మౌలాలయ్య అన్న సెకండ్ బాల్ ఏం చేస్తాడో. బ్యాట్స్మెన్ రాజేష్ అని అన్న తగ్గట్లేదండి. ఎటువంటి బాల్ చేసినా సరే నేను హిట్టింగే చేస్తా అంటున్నాడు. కెప్టెన్ ఇతనికి తగ్గట్టుగానే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టాడు.
కౌ కార్నర్లో ఒకటి, డీప్ మిడ్ వికెట్లో ఒకటి. మరోసారి షాట్కి ప్రయత్నం. ఈసారి వికెట్స్ క్లోజ్గా బంతి. పెన్నార్ పవర్ క్షమించాలి, టీమ్ ఇన్ఫినిటీ ఫీల్డ్లో 12 మంది ఉండడంతో అంపైర్స్ నో బాల్గా ప్రకటించారు. అండ్ ఇప్పుడు ఫ్రీ హిట్ లభిస్తుంది. స్ట్రైక్లో రాజేష్ అని అన్న, ఇతనికి ఫ్రీ హిట్ లభించిందంటే సాహసమనే చెప్పాలి. చూద్దాం బ్యాట్స్మెన్ ఫ్రీ హిట్ను ఏ విధంగా వాడుకుంటాడో. సూపర్ షాట్ అండ్ బంతి నేరుగా ఫీల్డ్ చేతిలోకి. క్యాచ్ డ్రాప్ చేసినప్పటికీ ఏం బాధలేదండి, ఇది ఫ్రీ హిట్ బాల్. అయితే సింగిల్తో ఊరుకున్నారు బ్యాట్స్మెన్స్. సో స్ట్రైక్లోకి లోకేష్ టైన్ అని వచ్చేసాడు. చూద్దాం బ్యాట్స్మెన్ ఏం చేస్తాడో. షార్ట్ పిచ్ బాల్, లేట్ కట్, సింగిల్. స్ట్రైక్లో మార్పు, రాజస్థాన్ అన్నది స్ట్రైక్. బౌల్, ఇట్స్ బౌల్. రాజస్థాన్ అని క్లీన్ బౌల్ చేశాడు మౌలాలయన. వడ బాల్. మౌలాలయన టేక్స్ ద ఫస్ట్ బ్లడ్. బ్యాటింగ్లోకి న్యూ బ్యాటర్ అమరన్న. సాధారణంగా ఈ బ్యాటర్ పవర్ ప్లేలో రాడు, బట్ ఇవాళ రావాల్సి వచ్చింది. ఒక మంచి టాక్టిక్గా చెప్పుకోవచ్చు పెన్నా పవర్స్ నుంచి ఇది. అయితే మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి పెన్నా పవర్స్ ఒక వికెట్ కోల్పోయి 7 పరుగులు చేసింది. టీమ్ ఇన్ఫినిటీ మంచి స్టార్ట్తో మంచి స్టార్ట్ ఇచ్చింది. శుభారంభం వీళ్ళకి ఇది. సెకండ్ ఓవర్ వేయడానికి బాలాజీ వచ్చేసాడు. ఇతను కూడా పవర్ ప్లేలో చాలా చక్కగా వేస్తాడు. ఎల్ఎస్ బ్రో ఇతను స్ట్రైక్. ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం, బట్ కనెక్షన్ కుదరలేదు బ్యాట్స్మెన్కి. కీపర్ షాట్ కీపింగ్ చేయడానికి ముందుకు వెళ్ళాడు. బ్యాట్స్మెన్ గమనించి ఆడాలి. సూపర్ బాల్ ఫ్రమ్ బాలాజీ. గుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ బాలాజీ. ఫుల్ టాస్ బాల్. బ్యాట్స్మెన్ ఎల్ఎస్ బ్రో ఫైనల్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ సాధించాడు. ఇట్స్ జ్యూసీ వన్ అండ్ బ్యాట్స్మెన్ దాన్ని పిండి పల్ప్ చేశాడు. అండ్ ఇది మంచి మొమెంటం అని చెప్పాలి బ్యాట్స్మెన్ కూడా. చూద్దాం బ్యాట్స్మెన్ ఇక్కడి నుంచి తన కాన్ఫిడెన్స్ కంటిన్యూ చేస్తలేదా. సూపర్ బాల్ ఫ్రమ్ బాలాజీ. బాలాజీ ఏం తక్కువ కాదు, పవర్ ప్లేలో చాలా చక్కటి బంతులు వేస్తాడు. కీపర్ క్యాచ్ డ్రాప్ చేశారు టీమ్ ఇన్ఫినిటీ. ఎంత కాస్ట్లీగా మారుతుందో ఈ క్యాచ్ చూడాలి. బంగారు అవకాశం చేజార్చుకుంది టీమ్ ఇన్ఫినిటీ. ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం. ఫీల్డర్ సునీల్ అన్న నుంచి చాలా చక్కటి ఫీల్డింగ్. పెన్నార్ పవర్ హౌస్ 2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. మౌలాలయన్న తన సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చేసాడు. చూద్దాం ఈ ఓవర్లో ఎటువంటి ఫలితం వస్తుందో. 12, 1 వికెట్ కోల్పోయింది. సూపర్ బాల్ ఫ్రమ్ మౌలాలయన్న. ఇట్స్ డాట్ బాల్. బ్యాట్స్మెన్ సూపర్ బాల్. బౌలర్ ఏదో మాయాజాలం చేశాడు ఈ బంతిని. బ్యాట్స్మెన్ కాస్త స్ట్రగుల్ అయ్యాడు ఈ బాల్ ఆడడానికి.
అన్ఈవెన్గా వచ్చింది ఈ బంతి. మౌలలి అన్న చాలా చక్కటి ఓవర్ వేస్తున్నాడు సోఫార్. ఓ షార్ట్ పిచ్ బాల్, బట్ బ్యాట్స్మెన్ సరిగా కనెక్షన్ కుదరలేదు. సూపర్ బాల్ ఫ్రమ్ ద బౌలర్ అండ్ మంచి ఫీల్డింగ్ జయాన నుంచి. గ్రేట్ లైన్ అండ్ కంట్రోల్డ్ బౌలింగ్. గుడ్ బౌలింగ్. వరుసగా 3 బంతులు 3 డాట్లు. ఓవర్లో చివరి బంతి బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూద్దాం. ఇట్స్ వైడ్ డెలివరీ. చాలా చక్కగా వేసినటువంటి బౌలర్ తన లైన్ తప్పాడు. సూపర్ బాల్. బ్యాట్స్మెన్ మంచిగా దాన్ని ఆన్ డ్రైవ్ చేసి సింగిల్ తీసుకున్నాడు. ఈ ఓవర్ను చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మౌలాన్న కేవలం 2 పరుగులు సమర్పించుకున్నాడు. అలానే 3 ఓవర్లు ముగిసేసరికి పెన్నార్ పవర్ హౌస్ 14 పరుగులు చేసి 1 వికెట్ని కోల్పోయింది. చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు టీమ్ ఇన్ఫినిటీ. అండ్ పెన్నార్ దీనికి సమాధానంగా ఏం చెబుతారో చూద్దాం. బాలాజీ తన 2వ ఓవర్ వేయడానికి వచ్చేసాడు. అండ్ స్ట్రైక్లో ఎల్ఎస్ అన్న. ఫుల్ టాస్ అండ్ ఫీల్డర్ సాయి చిన్న తప్పిదం చేశాడు కనుక ఎక్స్ట్రాగా మరో పరుగు అండ్ మొత్తం 2 పరుగులు లభించాయి టీమ్ ఇన్ఫినిటీకి. సూపర్ బాల్ ఖచ్చితంగా సింగిల్ అయితే లభిస్తుంది. గుడ్ ఫీల్డింగ్ ఫ్రమ్ ద ఫీల్డర్, బట్ సింగిల్ అయితే వస్తుంది. బ్యాట్స్మెన్ తన వికెట్ మార్చుకొని అరౌండ్ ద వికెట్ నుంచి బౌలింగ్ వేస్తున్నాడు అమరన్నకు. అండ్ వైడ్కి అవకాశం. ఇట్స్ వైడ్. సూపర్ బాల్ ఫ్రమ్ బాలాజీ అండ్ గుడ్ ఫీల్డింగ్ ఫ్రమ్ చందు అన్న చాలా చక్కటి ఫీల్డింగ్ చేశారు అక్కడ. మన టీంకు 1 రన్ను సేవ్ చేశాడు. ఫుల్ టాస్ బట్ ఇట్స్ వైడ్. బౌలర్ స్లోవర్ బాల్ కోసం ప్రయత్నించాడు కానీ లైన్ తప్పడంతో వైడ్ విసిరాడు. షార్ట్ పిచ్ బాల్ బట్ ఇట్స్ అ గుడ్ బాల్. బంతి అనుకున్న విధంగా బౌన్స్ అయింది. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ బాలాజీ. అమరన్న కాస్త స్ట్రగుల్ అవుతున్నారు. గుడ్ బాల్. ఓవర్లో చివరి బంతి బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూద్దాం. షార్ట్కు ప్రయత్నం బట్ బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి. సో ఇట్స్ అన్ ఓవర్. 4 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 19 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది పెన్నార్ పవర్ హౌస్. రిమైనింగ్ 3 ఓవర్స్ ఈ పవర్ ప్లేలో ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. మౌలలి అన్న తన 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం బట్ ఇట్స్ డాట్ బాల్. సూపర్ బాల్ అగైన్. లెగ్ కట్టే ప్రయత్నం. జయన్న చాలా చక్కటి ఫీలింగ్ చేశారు అక్కడ. అయినప్పటికీ బ్యాట్స్మెన్స్ 2 పరుగులు తీసేశారు. కీపర్ షార్ట్ కీపింగ్ ప్రయత్నం. బౌల్డ్. ఇట్స్ అ బౌల్డ్. సూపర్ బాల్ ఫ్రమ్ ద బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ డజంట్ రీడ్ ద బాల్. ఇట్స్ అ గ్రేట్ బాల్ ఫ్రమ్ ద బౌలర్. క్రితం మ్యాచ్లో వీరాది వీరుడు, ధీరాది ధీరుడు, శూరాది శూరుడు అయినటువంటి అన్వర్ ఈ మ్యాచ్ ఆడడానికి వచ్చేసాడు. అండ్ అన్వర్ ఏ విధంగా ఎదుర్కొంటాడో చూద్దాం ఈ బౌలర్ను. అన్వర్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో స్ట్రైట్ టు ద వికెట్ 1 6 కొడతాను అనుకుంటున్నాం మేమంతా. అన్వర్ కమాన్ చూద్దాం. ఫస్ట్ బాల్ అన్వర్ ఫేస్ చేయబోతున్నాడు. గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ అన్వర్. షార్ట్ పిచ్ బాల్ పాయింట్ మీదుగా 4కి అవకాశం. 4 పోతుందా?
It's a 4. Good shot from Anwar. Bowler Maulali Anna, it won't come back sir చూడాలి. Short pitch ball again. చిన్న కీపర్ మిస్టేక్ తప్పిదం. పెన్నార్ పవర్ హౌస్ 5 ఓవర్లు ముగిసేసరికి 25 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. చివరి 2 ఓవర్లు పవర్ ప్లేకు చందు గుడ్ బౌలర్, మీడియం పేసర్, కవర్ డ్రైవ్ ప్రయత్నం బట్ నో యూస్. నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి. ఈ బౌలర్కు పేస్ లేకపోయినా స్కిల్స్ ఉన్నాయండి, మంచి వేరియేషన్స్ చేస్తాడు ఈ బౌలర్. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్లో చేంజెస్ జరుగుతున్నాయి. తనకు లాంగ్ ఆన్ అక్కర్లేదంటూ చెప్పడం, లాంగ్ ఆఫ్ అక్కర్లేదని చెప్పడంతో షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ను డీప్ మిడ్ వికెట్లో పెట్టుకుని బౌలింగ్ చేస్తున్నాడు బౌలర్. షార్ట్కు ప్రయత్నం, ఇట్స్ వైడ్. స్లో బాల్, ఇట్స్ వైడ్ అగైన్. Good ball and good single between the wickets. Fearless batsman, 5-star Anwar is on the strike. చూద్దాం ఈ బౌలర్ను అన్వర్ ఏ విధంగా ఎదుర్కొంటాడో. గుడ్ బాల్ అండ్ గుడ్ సింగిల్, క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. చాలా చాలా ఫాస్ట్గా ఉన్నారు బిట్వీన్ ద వికెట్స్ వీళ్ళు. షాట్కు ప్రయత్నం, నో మ్యాన్స్ ల్యాండ్. 2 పరుగులకు అవకాశం లేదు. సింగిల్. సో స్ట్రైక్లో మార్పు, అన్వర్ ఇస్ ఆన్ ద స్ట్రైక్. ఓవర్లో చివరి 2 బంతులు. షార్ట్ పిచ్ బాల్ స్టంపింగ్కు అప్పీల్ చేశారు బట్ ఇట్స్ నాట్ అవుట్. అంపైర్ నాట్అవుట్గా ప్రకటించారు. ఓవర్లో చివరి బంతి. గుడ్ బాల్ అండ్ గుడ్ కీపింగ్. ఇట్స్ అన్ ఓవర్. 6 ఓవర్లు ముగిసేసరికి 30 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది పెన్నార్ పవర్ హౌస్. అండ్ లాస్ట్ ఓవర్ ఫర్ ద పవర్ ప్లే. బాలాజీ తన స్పెల్ను కంటిన్యూ చేయడానికి వచ్చేసాడు పవర్ ప్లేలోనే. అమరన్న ఇస్ ఆన్ ద స్ట్రైక్. గుడ్ బాల్. అమరన్న కాళ్ళకు అటాక్ చేస్తున్నారు బౌలర్స్. అన్న ఏమాత్రం వికెట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. షాట్కు ప్రయత్నం, బంతి నేరుగా ఫీల్డర్ చేతులకి. అయితే చిన్న తప్పిదం కనుక సింగిల్ ఈజీగా లభిస్తుంది. అండ్ 2వ పరుగు కోసం అన్వర్ తొందరపడ్డాడు, అయినప్పటికీ ఏం కాలేదు. ఇట్స్ సింగిల్. కేవలం 1 పరుగు మాత్రం లభించింది కనుక స్ట్రైక్లో అన్వర్. చూద్దాం ఈ బ్యాట్స్మెన్ ఈ బౌలర్ని ఏ విధంగా ఎదుర్కొంటాడో. డిఫెన్స్, గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ అన్వర్. గుడ్ లైన్ ఫ్రమ్ బాలాజీ. బిట్వీన్ ద వికెట్స్ ఇద్దరు చాలా క్విక్గా ఉన్నారు, చాలా మంచి పరుగులు తీస్తున్నారు. ఫుల్ టాస్ బాల్. 2కి అవకాశం ఉంది. బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారో చూద్దాం. రన్ అవకాశం మిస్ చేసుకున్నారు. అండ్ అలానే 3వ పరుగు కూడా ఆపిస్తుంది. 3వ పరుగు తీసుకుంటారా? జయన్న సూపర్ ఫీల్డింగ్ అక్కడ. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ జయన్న. 2 పరుగులు లభించాయి. ఎక్స్ట్రా త్రో వల్ల ఎక్స్ట్రా పరుగు లభించింది. షార్ట్ పిచ్ బాల్, లెట్ కట్. 2 పరుగులు అయితే లభించాయి. అండ్ ఇట్స్ అన్ ఓవర్. 7 ఓవర్లు ముగిసేసరికి పెన్నార్ పవర్ హౌస్ 36 పరుగులు చేసి షాయద్ 2 వికెట్లు కోల్పోయింది. తన 2వ ఓవరు వేయడానికి చందు అన్న వచ్చేసాడు. అండ్ బిట్వీన్ ద వికెట్స్ ఇద్దరు చాలా క్విక్గా ఉన్నారు. సింగిల్ లభించింది.
ఫుల్ టాస్, సింగిల్కి అవకాశం. అండ్ మంచి బ్యాటింగ్ అమరాన్ నుంచి. ఫుల్ టాస్ బాల్, ఒక బరుకు అయితే అవకాశం ఉంది. రెండో బరుకు తీస్తారా? లేదు. మంచి చక్కటి ఫీల్డింగ్ శ్రీకాంత్ నుంచి. స్ట్రైక్లో అమరన్న. గుడ్ బ్యాటింగ్. బాల్ని తోస్తున్నాడు. షాహిద్ సూపర్ ఫీల్డింగ్ అక్కడ. చందు అన్న చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. సూపర్ లైన్. అండ్ అలానే మంచి సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. షాహిద్ ఊరికే పడిపోతున్నాడు. తాగేసి ఏమైనా మ్యాచ్కి వచ్చాడా? అతగాడైనా తాగేసి మ్యాచ్కి వచ్చాడు? చెక్ చేయండి. షార్ట్కి ప్రయత్నం బ్యాట్స్మెన్ నుంచి. బాలాజీ అక్కడ చక్కటి ఫీల్డింగ్. క్షమించాలి, బాలాజీ కాదు, ఉస్మాన్ రో. అండ్ స్ట్రైక్లో ఇట్స్ అన్ ఓవర్. సీనియర్ ప్లేయర్ సుభాన్ భాయ్ బౌలింగ్లోకి వచ్చేస్తున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్ సుభాన్ భాయ్ తన స్పెల్ను వేయడానికి వచ్చేసాడు. చూద్దాం అతని అనుభవం ఇక్కడ ఎంత మాత్రం కనబరుస్తాడో. క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. చాలా ఫాస్ట్గా ఉన్నారు. స్ట్రైకింగ్లో మార్పు అన్వర్. చూద్దాం అన్వర్ ఈ బౌలర్కి ఎటువంటి సమాధానం చెప్తాడో. అన్వర్ సాధారణంగా ఇంత స్లోగా ఆడు. ఫ్రంట్ ఫుట్కి కొట్టే ప్రయత్నం. బంతి అక్కడే ఉండడంతో సింగిల్కి పోలేదు. కనెక్షన్ సరిగా కుదరలేదు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ అన్వర్. చాకచక్యంగా సింగిల్ అండ్ ఎక్స్ట్రా పరుగు లభించింది. కెప్టెన్ నుంచి చక్కటి ఫీల్డింగ్ అక్కడ. షార్ట్ పిచ్ బాల్ ఫ్రంట్కి కొట్టి ప్రయత్నం. మౌలలేన చిన్న ఫీల్డింగ్ మిస్టేక్ చేయడంతో సింగిల్ లభించింది. అండ్ స్ట్రైక్లో అమరన్న. చాలా చక్కటి షాట్ అమరన్ నుంచి. 2 పరుగులకి అయితే అవకాశం ఉంది. సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బోత్ ఆఫ్ యూ. చాలా చక్కగా పరిగెడుతున్నారు. వెల్ డన్. గుడ్ బాల్ ఫ్రమ్ బౌలర్ అండ్ గుడ్ డిఫెన్స్ బై ద బ్యాట్స్మెన్. ఇట్స్ అన్ ఓవర్. 9 ఓవర్లకు 48 పరుగులు చేసింది పెన్నార్ పవర్ హౌస్. 90 బాళ్లకు 105 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా ఇది చాలా మంచి ఫేస్ ఆఫ్. జయానా వర్సెస్ అన్వర్. ఫుల్ టాస్ బాల్ నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి, క్షమించాలి బౌలర్ చేతుల్లోకి. గమనించలేదు. ఫ్రంట్ ఫుట్ ఎక్కే కొట్టి ప్రయత్నం. అండ్ బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి పట్టలేదు. చిన్న మిస్ఫీల్డ్ కెప్టెన్ నుంచి. అన్వర్ సింగిల్తో ఆగిపోయాడు. షాట్ కొట్టే ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు. చూద్దాం సీనియర్ మోస్ట్ బౌలర్ జయన్న ఈ ఓవర్లో వికెట్ తీసుకుంటాడా? గిరి ఈసారి వైడ్. ఫుల్ టాస్ బాల్ సింగిల్కి ప్రయత్నం. చాలా చక్కటి ఫీల్డింగ్ సునీల్ అన్న నుంచి, కెప్టెన్ నుంచి. ఈసారి కూడా షాట్ ప్రయత్నం. బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి పడతాడా? పట్టేశాడు. ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. జయన్న తొలి వికెట్ తీసుకున్నాడు. అండ్ ఎంతో చక్కగా ఆడుతున్నటువంటి అన్వర్ పెవిలియన్కు వెనుదిరుగుతున్నారు. ఈ గ్రౌండ్లో సీనియర్ మోస్ట్ బ్యాటర్ షరీఫ్ అన్న. అండ్ ఈ గ్రౌండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్. ఇతను ఈ గ్రౌండ్లో కండిషన్స్ బాగా రీడ్ చేయగల బ్యాట్స్మెన్. అలానే ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన బౌలర్ జయన్న. మరోవైపు సూపర్ బాల్
బ్యాట్స్మెన్ కవర్ డ్రైవ్ ఆడించబోయే ప్రయత్నం, బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. బౌలింగ్లోకి సుభాన్ భాయ్. సూపర్ సింగిల్. చాలా చాకచక్యంగా అమరన్న అక్కడే పరుగులు తీస్తున్నాడు. మంచి సింగిల్. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ స్ట్రైకింగ్లో మార్పు. షరీఫ్ అన్న ఇస్ ఆన్ ద స్ట్రైక్. దిస్ ఇస్ ఆల్సో గుడ్ కాంటెస్ట్. షరీఫ్ అన్న వర్సెస్ సుభాన్ భాయ్. విల్ సీ వాట్ హ్యాపెండ్. ఫిల్డర్స్ బాల్. హాఫ్ డ్రైవ్కు ప్రయత్నం. సింగిల్ లభిస్తుంది. అండ్ స్ట్రైక్లో మరోసారి మార్పు. అమరన్న ఇస్ ఆన్ ద స్ట్రైక్. సూపర్ కట్ షాట్. సింగిల్ లభిస్తుంది. స్ట్రైకింగ్లో మార్పు మరోసారి. షరీఫ్ అన్న ఇస్ ఆన్ ద స్ట్రైక్. డాట్ బాల్. సూపర్ బౌలింగ్ మరో సుభాన్ భాయ్. సూపర్ బాల్. అన్ఈవెన్ బౌన్స్. సూపర్ బాల్ అగైన్. బౌలింగ్లో మార్పు. జయన్న సింగిల్కి ప్రయత్నం, బట్ బంతి నేరుగా ఫీల్డర్ బాలాజీ చేతుల్లోకి. ఫీల్డర్స్ బాల్. బ్యాట్స్మెన్ డజంట్ పనిష్ దాట్. అది జ్యూసీ ఫుల్ టాస్. బ్యాట్స్మెన్ కొట్టలేకపోయాడు. మరోసారి ఫుల్ టాస్. ఈసారి బ్యాట్స్మెన్ తోసాడు అండ్ మరో పరుగుకి అవకాశం ఉంది. అండ్ ఇంకో పరుగుకి అవకాశం కూడా ఉంది. బ్యాట్స్మెన్స్ పరిగెడతారా? లేదు. 2 పరుగులతో ఆగిపోయారు బ్యాట్స్మెన్స్. స్ట్రైకింగ్లో మాత్రం మార్పు లేదు. అమరన్న ఇస్ ఆన్ ద స్ట్రైక్. సింగిల్కు ప్రయత్నం. ఎస్, ఇట్స్ అన్ ఈజీ సింగిల్. బ్యాట్స్మెన్ అమరన్న చాలా చక్కగా ఆడుతున్నారు ఇవాళ. తన సీనియారిటీని కనబరుస్తున్నారు. మిగతా బ్యాటర్స్కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా చక్కటి ఇన్నింగ్స్ అమరన్న నుంచి. అండ్ మరో ఎండ్లో షరీఫ్ అన్నకు ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. సూపర్ షాట్. ఫ్రంట్ ఫుట్ ఎక్కి లాంగ్ ఆన్ మీదుగా 4. సూపర్ బాల్ ఫ్రమ్ ద బౌలర్. ఒక పరుగు అయితే లభించింది. రెండో పరుగు కష్టం. తీసుకోకపోవడమే బెటర్. బ్యాట్స్మెన్స్ డిక్లైన్ చేసుకున్నారు. అండ్ గుడ్ కాల్ ఫ్రమ్ ద బ్యాటర్. ఇట్స్ అన్ ఓవర్. సుభాన్ భాయ్ తన 3వ ఓవర్ వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఫిల్టర్స్ బాల్. షరీఫ్ భాయ్ దాన్ని చక్కగా అందుకుని స్వీప్ షాట్ కొట్టి స్క్వేర్ లెగ్ మీద బౌండరీ సాధించాడు. అండ్ ఇట్స్ అ గుడ్ బౌండరీ. బ్యాట్స్మెన్ ఈసారి కూడా ఫైన్ లెగ్ మీదుగా ఆడే ప్రయత్నం, బట్ బంతి కాలు తాకింది. నో రన్. సూపర్ బాల్. బౌలర్ చాలా చక్కచక్కంగా 5th స్టంప్ మీద బౌలింగ్ చేస్తున్నాడు.
స్లోవర్ వన్, ఇట్స్ అ వైడ్. బ్యాట్స్మెన్ షాట్ కొట్టే ప్రయత్నం కాబట్టి కానీ ఇది వైడ్ బాల్. ఈసారి కూడా షాట్కు ప్రయత్నం కానీ బౌలర్ చాలా చక్కగా వేయడంతో మరోసారి డాట్ బాల్. సూపర్ షాట్, ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ లభిస్తుందా? లేదు. శ్రీకాంత్ అనేది చక్కటి ఫీల్డింగ్. అక్కడ 2 పరుగులు అయితే చాకచక్యంగా వచ్చేసాయి. సూపర్ షాట్, బట్ బంతి గాల్లో. క్యాచ్ పడతాడు జయన్న, పట్టేశాడు. సూపర్ క్యాచ్, సూపర్ వికెట్ ఇది. పెన్నార్ పవర్ హౌస్ తన మెయిన్ వికెట్ కోల్పోయింది. ఫ్రంట్ ఫుట్ ఎక్కే తరుణంలో బంతికి బ్యాట్కి సరిగా కనెక్షన్ కుదరక గాల్లో లేసింది బాల్. దాన్ని చాలా చక్కగా అందుకున్నారు జయన్న. బౌలింగ్లోకి జయన్న. సూపర్ షాట్, సింగిల్ లభిస్తుంది ఈజీగా. 2వ పరుగు అవకాశం లేదు. స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ మహేష్ రాజు అన్న. హీస్ న్యూ ప్లేయర్ టు ద గ్రౌండ్. చూద్దాం ఈ బ్యాటర్ ఈ గ్రౌండ్ ఏ విధంగా ఆడతాడో. గుడ్ బాల్ ఫ్రమ్ జయన్న. సూపర్ షాట్, ఆఫ్ డ్రైవ్ అండ్ సింగిల్ ప్రయత్నం. ఇట్స్ ఎ గుడ్ సింగిల్. స్ట్రైక్లో అమరన్న. ఇట్స్ క్విక్ సింగిల్. దిస్ ఈస్ చాలా రిస్కీ సింగిల్ ఇది, అయినప్పటికీ తీసుకున్నారు బ్యాట్స్మెన్స్. ఇంత దగ్గరలో పెట్టుకుని కూడా సింగిల్ తీస్తున్నారు. గుడ్ షాట్, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బంతి బౌండరీ చేరుతుందా? చేరింది. సూపర్ షాట్ బై మహేష్ రాజు అన్న. రివర్స్ స్వీప్ ప్రయత్నం కానీ బ్యాట్కి బంతికి కనెక్షన్ కుదరలేదు. అండ్ ఇట్స్ ఎన్ ఓవర్. బౌలింగ్లోకి చందు అన్న. ఇట్స్ క్విక్ సింగిల్ అగైన్, మంచి సింగిల్. స్ట్రైక్లో మహేష్ అన్న. Super ball and a super shot by the batsman. Quick single between the wickets. So as usual striking lo marpu. Amaran is on the strike. Shot to prayatnam but no connection. It's a dot ball. Super shot. Extra covers meeduga but banti neruga fielder చేతిలోకి వెళ్ళడంతో it's a single. ఫుల్ టాస్ బాల్, క్యాచ్కి అవకాశం. ఫీల్డర్ క్యాచ్ అందుకుంటాడా? లేదు. నో మ్యాన్స్ ల్యాండ్. 2 పరుగులు లభించాయి. రాజు సూపర్ ఫీల్డింగ్ చేశాడు. ఎక్స్ట్రా పరుగు 4. ఎక్స్ట్రాగా 2 పరుగులు లభించాయి ఇక్కడ. స్ట్రైక్లో మహేష్ అన్న. ఫుల్ టాస్ బాల్, క్యాచ్ నేరుగా బంతి ఫీల్డర్ చేతులకి. సూర్యతేజ అన్న చాలా చక్కగా అందుకున్నారు. అండ్ మహేష్ అన్న వెనుదిరిగ తప్పదు. ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ సూర్యతేజ అన్న. బౌలర్ మౌలా అన్న మళ్ళీ వచ్చేసాడు. షార్ట్ పిచ్ బాల్, బ్యాట్స్మెన్ లాంగ్ ఆఫ్ కొట్టే ప్రయత్నం అండ్ క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. సరిగా ఆడలా, చాలు సరిగా ఆడలా. 2 షాట్లు మిస్ ఫైర్. స్ట్రైక్లో న్యూ బ్యాటర్ కెప్టెన్ ఖలీల్ అన్న.
సూపర్ షాట్. ఎక్స్ట్రా పరుగు కూడా లభించింది త్రో వల్ల. మొత్తం 2 పరుగులు. గుడ్ బాల్. నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి. సూపర్ లైన్, సూపర్ బాల్ అండ్ మంచి ఫీల్డింగ్. క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. స్ట్రైక్లోకి అమరన్న. ఇందాక నుంచి మనం రాజుని గమనించలేదు. రాజు చాలా చక్కగా పరిగెడుతున్నాడు వికెట్ల మధ్య. తన సహకారం ఎంతో ఉంది ఈ మ్యాచ్లో. ఎంతగానో పరిగెట్టి తన టీంకు చాలా ఎక్కువ పరుగులు సేవ్ చేశాడు రాజు. సూపర్. ఇంకో పరుగు త్రో వల్ల మరొక ఎక్స్ట్రా పరుగు లభించింది. సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. రాజు తన టీంకు వెన్నుముక లాంటి రన్నింగ్ చేస్తున్నాడు. సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ రాజు. క్విక్ రన్నింగ్, క్విక్ సింగిల్స్. నా శ్రీకాంత్ అన్న మీకు చెప్పడం వచ్చి అడ్డం ఉన్నారు కెమెరాకి. క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్. ఇట్స్ అన్ ఓవర్. సుభాన్ బాయ్ బౌలింగ్లోకి వచ్చేసాడు. రాజు చాలా చక్కటి పరుగులు పరిగెడుతున్నాడు వికెట్ల మధ్య. తన టీంకు ఇప్పటిదాకా చాలా రన్స్ సేవ్ చేశాడు అతను. చక్కని సహకారం అందిస్తున్నాడు టీంకు, పెన్నార్ పవర్ హౌస్కు. అండ్ స్ట్రైక్లో అమరన్న. సూపర్ షాట్. బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి. వరుసగా 3 బాల్ డాట్స్. సూపర్ షాట్. ఫైన్ లెగ్ మీదుగా బంతి బౌండరీ చేరుతుందా? బంతి బౌండరీ అయితే చేరదు. షాహిద్ ఫీల్డర్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేశాడు. అండ్ 3 పరుగులు అయితే లభించాయి. మరో పరుగు లభిస్తుందా? లేదు. 3 రన్స్ ఆగిపోయారు. కెప్టెన్ ఖలీల్ అన్న ఈజ్ ఆన్ ద స్ట్రైక్. వావ్, స్వీప్ షాట్. బంతి నేరుగా ఫీల్డర్ షాహిద్ చేతుల్లోకి. అండ్ ఎక్సలెంట్ త్రో, సూపర్ త్రో. 1 పరుగు కేవలం. 50 బాళ్లకు 58 పరుగులు కొట్టాల్సి ఉంది. షార్ట్ పిచ్ బాల్. కీపర్ క్యాచ్కి అవకాశం. పట్టేశాడు కీపర్. అప్పీల్ చేశాడు. అంపైర్లు కూడా అవుట్గా ప్రకటించారు. బౌలింగ్లోకి జయాన్ వచ్చేసాడు. సూపర్ బాల్. ఫస్ట్ బంతి బ్యాట్ తాకడంతో సింగిల్ అవకాశం ఉంది, కానీ బ్యాట్స్మెన్స్ తీసుకోలేదు. వైట్ బాల్. ఇట్స్ వైట్ బాల్. గుడ్ లీవ్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. ఫుల్ టాస్ బాల్. క్యాచ్ అవకాశం. కీపర్ పడతాడా? పట్టేశాడు. కెప్టెన్ వెను తిరగక తప్పదు. అండ్ జయాన్న మంచి బౌలింగ్, వికెట్ అందించాడు. తన టీంకు కావాల్సిన వికెట్ జయాన్ అందించాడు. ఇకపై ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో టీమ్ ఇన్ఫినిటీ వేచి ఉండాల్సి ఉంది. టీం ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. భరత్ అన్న ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని టీంను గెలిపిస్తాడా లేదా వేచి ఉండాల్సి ఉంది. ఇప్పుడు భరత్ అన్న ఇన్నింగ్స్ చాలా కీలకం తన పెన్నార్ పవర్ హౌస్ టీంకు. సూపర్ బాల్ అండ్ గుడ్ కాల్ ఫ్రమ్ బ్యాటర్స్. సింగిల్ లేదు అక్కడ. సూపర్ బాల్.
Good ball again. Batsman want to take single first. Super ball, but batsman off drive తీసే ప్రయత్నం అండ్ సింగిల్ లభించింది. స్ట్రైకింగ్ లోకి బ్యాట్స్మెన్ పేరు బ్యాట్స్మెన్ సురేష్ అన్న. ఫస్ట్ బాల్ హిట్ చేశాడు బ్యాట్స్మెన్ సురేష్ అన్న. లాంగ్ ఆఫ్ మీదుగా సింగిల్. చాలా కాన్ఫిడెంట్ గా రెడీ బాల్ తను. బౌలర్ బాలాజీ తన స్పెల్ ను కంటిన్యూ చేయడానికి వచ్చేసాడు. ఇట్స్ అ వైడ్. బ్యాట్స్మెన్ సురేష్ అన్న చాలా కాన్ఫిడెంట్ కనబడుతున్నాడు. చూద్దాం ఈ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కొంటాడో. సూపర్ షాట్, లేట్ కట్. ఖచ్చితంగా 2 పరుగులు అయితే లభిస్తాయి. అండ్ సూపర్ రన్నింగ్, క్విక్ సింగిల్స్ బిట్వీన్ ద వికెట్స్. బౌలర్ తన స్టిక్ని చేంజ్ చేసుకొని అరౌండ్ ద వికెట్ వేయబోతున్నాడు. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్లో కాస్త చేంజెస్ జరిగినాయి. కీపర్ క్యాచ్. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ బాలాజీ. ఎక్సలెంట్ బౌలింగ్. పెన్నార్ పవర్ హౌస్ వెంటనే వికెట్లు కోల్పోతుంది. ఏం జరుగుతుంది? ఇటువంటి కీలక పరిస్థితులలో తమ యొక్క బ్యాటర్ను కోల్పోయి పెన్నార్ పవర్ హౌస్ న్యూ బ్యాటర్ యంగ్స్టర్ గిరిని దింపింది రంగంలోకి. సూపర్ బాల్, క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. గిరి పరిగెట్టాడు. సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. గిరి చాలా తక్కువ అనుభవం కలిగిన ఆటగాడు, బట్ హ్యాస్ సో మచ్ టాలెంట్. యంగ్స్టర్, స్కిల్ఫుల్ బ్యాటర్. తను ఈ మ్యాచ్ తన టీంకి గెలుపును అందిస్తాడో లేదో చూద్దాం. మరోపక్క భరత్ అన్న ఎక్సలెంట్ బ్యాటర్. క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. వాట్ ఆర్ రన్నింగ్. చాలా మంచి రన్నింగ్ అండి వికెట్స్ మధ్య. చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ ఇద్దరు అనుకుంటున్నా. క్రికెట్ అంటే అదే అన్న. స్టంపింగ్ కు అపీల్ బట్ నాట్ అవుట్. షాట్ కు ప్రయత్నం, నేరుగా బంతి. సూపర్ ఫీల్డింగ్. బాలాజీ ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేశారు అక్కడ. సూపర్ ఓవర్ ఫ్రమ్ బాలాజీ. వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్. ఎక్సలెంట్ స్పెల్. బాలాజీ చాలా చక్కగా వేశాడు. అండ్ ఇప్పుడు వేసే బౌలర్ ఏ విధంగా వేస్తాడో చూడాలి. అండ్ చందు అన్న పవర్ ప్లే తర్వాత వేసిన బౌలర్ మరొక్కసారి డెత్లో వేయడానికి వచ్చేసాడు. ఈ బౌలర్ ఏ విధంగా వేస్తాడో చూద్దాం. స్ట్రైకింగ్ లో లోకల్ ప్లేయర్ భరత్ అన్న. ఇప్పో మై గాడ్. బాల్ను పక్కనే ఆపుకొని సింగిల్ తీసే ప్రయత్నం, కానీ అది సింగిల్ లేదు. భరత్ అన్న కాస్త భయపడుతుంటే కనబడుతుంది. కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు. లో కాన్ఫిడెంట్ కనబడుతున్న భరత్ అన్న ఇవాళ. రివర్స్ స్వీప్ కు ప్రయత్నం, బట్ నో కనెక్షన్. అయినప్పటికీ ఏం కోల్పోలేదు 2 టీంలు. మ్యాచ్ 2 టీంల చేతిలోనే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతున్నది. వావ్, సూపర్ షాట్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా సింగిల్ అండ్ గుడ్ త్రో బై నవాజ్. స్ట్రైకింగ్ లో మార్పు. గిరి ఈజ్ ఆన్ ద స్ట్రైక్. ఫుల్ టాస్. అయినప్పటికీ ఇది సింగిలే. షాహిద్ చాలా చక్కటి త్రో. భరతన మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. చాలా ఫాస్ట్గా ఉన్నాడు భరతన. 2 పరుగులు లభించాయి. సూపర్ షాట్ ఫ్రమ్ గిరి. చిన్న మిస్ఫీల్డ్, అయినప్పటికీ సింగిలే. ఎక్స్ట్రా త్రో వల్ల ఎక్స్ట్రా పరుగు లభించింది. మరో పరుగు లభించింది. మొత్తం 2 పరుగులు లభించాయి. ఇవాళ టీమ్ ఇన్ఫినిటీ ఎక్స్ట్రాస్ వల్ల చాలా కోల్పోయింది.
గిరి అనుభవం లేనప్పటికీ తన టాలెంట్ను ఉపయోగిస్తున్నాడు. మంచి స్కిల్ఫుల్ బ్యాటర్. ఆ సూపర్ బాల్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ చందు. అండ్ ఇట్స్ అన్ ఓవర్. 5 ఓవర్లకు 44 పరుగులు చేయాల్సి వచ్చింది. క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది పెన్నార్ పవర్ హౌస్. ఇకపై ఎటువంటి టాక్టిక్ ఉపయోగిస్తుందో చూడాలి. అండ్ టీమ్ ఇన్ఫినిటీ ముందంజలో కనబడుతుంది. చూద్దాం భరత్ అన్న ఓవర్లో ఏం చేస్తాడో. సింగిల్స్కి ప్రయత్నం, బట్ నో యూస్. సింగిల్కి ప్రయత్నం, ఖచ్చితంగా సింగిల్ అయితే వస్తుంది. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ గిరి. ఇట్స్ సింగిల్, క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. చక్కటి ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టుకున్నాడు జయన్న. ఖచ్చితంగా ఎలా కొట్టినా సింగిలే వస్తుంది. షాట్కు ప్రయత్నం, ఈసారి నో సింగిల్. ఎక్సలెంట్ ఫీల్డింగ్ ఫ్రమ్ సుభాన్ భాయ్. An old man. He is not an old man. He is still an young man. షాట్ కు ప్రయత్నం, నేరుగా బంతి సుభాన్ భాయ్ చేతిలోకి. రివర్స్ స్వీప్ షాట్ కు ప్రయత్నం. భరత్ అన్న సూపర్ షాట్. జయనని చాలా చక్కగా అందంగా కొట్టాడు రివర్స్ స్వీప్ షాట్. అండ్ షాట్ థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ చేరింది బంతి. మ్యాచ్ చాలా దగ్గరికి వచ్చేసిందండి. 4 ఓవర్లకు 38 పరుగులు చేయాల్సి వచ్చింది. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది పెన్నార్ పవర్ హౌస్. అండ్ ఇప్పటికీ టీమ్ ఇన్ఫినిటీ ముందంజలోనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందనేది. పెన్నార్ పవర్ హౌస్ తన సెకండ్ బై రన్నర్ని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు. భరత్ అన్నకు బై రన్నర్ అన్వర్ సంసిద్ధంగా ఉన్నారు. గమనించాలి, ఇంకా ఈ టీంకు మరొక బై రన్నర్ అవకాశం లేదు. అండ్ బౌలింగ్లోకి బాలాజీ క్రితం ఓవర్ చాలా చక్కగా వేశాడు ఇతను. గిరి నుంచి షాట్, 2 పరుగులకు అవకాశం ఉంది. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. చాలా చక్కటి రన్నింగ్ ఇది. అన్వర్ నుంచి చాలా చక్కటి రన్నింగ్. గిరి చాలా చక్కగా ఆడుతున్నాడు ఇవాళ. తన టీంను గెలుపంచేదాకా తీసుకెళ్తున్నాడు. వావ్, పిల్లోడు బుడ్డోడు ఇరగదీశాడు. వావ్, ఎక్సలెంట్ షాట్, ఎక్సలెంట్ షాట్. దిస్ ఇస్ వాట్ ఎ షాట్. పిట్ట కొంచెం కూత గణం. గిరి అద్భుతమైన షాట్ కొట్టి లాంగ్ ఆన్ మీదుగా 6 మలిచాడు. గూస్ బంప్స్ వస్తున్నాయండి. గూస్ బంప్స్ చాలా ఇష్టం, మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయండి. వాట్ ఎ షాట్ ఫ్రమ్ యంగ్ మ్యాన్. సూపర్ సింగిల్, క్విక్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. స్ట్రైకింగ్ లో మార్పు. భరత్ అన్న ఇస్ ఆన్ స్ట్రైక్. వావ్, సూపర్ సింగిల్, మంచి కవర్ డ్రైవ్. బ్యాక్ ఫుట్ డ్రైవే కదన్నా. సూపర్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. ఇద్దరు చాలా చక్కగా అండ్ వేగంగా చురుకుగా పరిగెడుతున్నారు వికెట్ల మధ్య. కేవలం 19 బంతుల్లో 27 పరుగులు. మ్యాచ్ చాలా దగ్గరకు వచ్చేసింది. నేరుగా బంతి షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లోకి. అండ్ ఇట్స్ సింగిల్. అండ్ ఇట్స్ అన్ ఓవర్. కేవలం 18 బంతుల్లో 26 పరుగులు చేయాలి పెన్నార్ పవర్ హౌస్. క్లిష్ట పరిస్థితుల్లో గిరి తన టీంను ఆదుకుంటున్నాడు. చాలా చాలా చక్కగా ఆడుతున్నాడు అతను. అండ్ మరోపక్క భరత్ అన్న అతనికి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గెలుపంజదాకా తీసుకెళ్తున్నాడు.
బౌలింగ్లోకి తన కీలక బౌలర్ టీమ్ ఇన్ఫినిటీ బౌలర్ మౌలా అన్న. సూపర్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. క్విక్ రన్నింగ్. అన్వర్ చాలా చాకచక్యంగా చురుకుగా పరిగెడుతున్నాడు. గిరి సూపర్ బ్యాటింగ్, మంచి డిఫెన్స్. మిస్ఫీల్డ్ కీపర్ నుంచి సూపర్ బ్యాకప్ బాలాజీ నుంచి. ఇట్స్ అ సింగిల్ ఫ్రమ్ ద బ్యాట్. అండ్ స్ట్రైకింగ్ లో మార్పు. భరత్ అన్న ఇస్ ఇన్ ద స్ట్రైక్. కేవలం 15 బంతులకు 24 పరుగులు అవసరం. సూపర్ షాట్. క్యాచ్ కు అవకాశం, బట్ ఫీల్డర్ చిన్న తప్పిదం. రెండో పరుగు అవకాశం ఉంది. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఎక్స్ట్రా పరుగు లభించింది త్రో వల్ల. మరో పరుగు. అన్వర్ చిన్న తప్పిదం. ఇది ఫీల్డింగ్ మిస్టేక్, ఇంతకన్నా ఇంకేం చెప్పలేం. చాలా చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు పెన్నార్ పవర్ హౌస్. వావ్, సూపర్ షాట్. మరోసారి 2 పరుగులకు అవకాశం ఉంది. పరిగెడతారా? ఎక్సలెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇద్దరు చాలా వేగంగా చురుకుగా పరిగెడుతున్నారు. భరతన్న ఒక్క బౌండరీ చూడు, 4 బాల్ 2 బాల్. భరతన్న మరోవైపు చాలా బాధ్యత గల ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వావ్, సూపర్ బాల్ విత్ పేస్. క్లీన్ బౌలింగ్ ఫ్రమ్ మౌలా అన్న. 2 ఓవర్లకు 20 పరుగులు అవసరం. ఇటువంటి టైంలో అనుభవజ్ఞుడైనటువంటి సుమన్ బాయ్ బౌలింగ్లోకి వచ్చేసాడు. అండ్ బ్యాటింగ్లో యంగ్స్టర్ గిరీష్ సాయి. సూపర్ షాట్. ఫైన్ లెగ్ మీదుగా బంతి బౌండరీ చేస్తుందా? బంతి బౌండరీ చేరేసిందండి. ఎక్సలెంట్ షాట్. నా బ్యాట్ తగిలిందా? ఫ్రమ్ బ్యాట్. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ గిరి. చాలా చక్కగా ఆడుతున్నాడు గిరి ఇవాళ. ఒక యంగ్స్టర్, ఎంతో టాలెంట్ కలిగినటువంటి స్కిల్ఫుల్ బ్యాటర్. చూద్దాం అనుభవం కలిగినటువంటి సుమన్ బాయ్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో. ఎవరు ఇప్పటికే 4 పరుగులు సమర్పించాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ బై గిరీష్ సాయి. మరో పరుగు అవకాశం ఉంది, కానీ భరత్ తీసుకోలేదు. ఇప్పుడు ఛాన్సెస్ తీసుకోవాలి, కానీ హీ డిక్లైన్ దట్. భరత్ అన్న డాట్ నేరుగా బంతిని బౌలర్ వద్దకు కొట్టాడు. షాట్కు ప్రయత్నం. బంతి నేరుగా ఫీల్డర్ చందన చేతుల్లోకి. 2D తీసుకుంటారా? లేదు. ఎక్సలెంట్ త్రో ఫ్రమ్ ద ఫీల్డర్. అండ్ స్ట్రైక్లోకి గిరీష్ సాయి, యంగ్స్టర్ గిరి. రివర్స్ స్వీప్కు ప్రయత్నం. ఇట్స్ అ వైడ్ డెలివరీ. సూపర్ బాల్. క్యాచ్ డ్రాప్. అవసరమైనటువంటి క్యాచ్ డ్రాప్ చేశాడు సుమాన్ బాయ్. అండ్ ఇట్స్ డాట్ బాల్. బౌండరీ ట్రై చేయరా. 7 బాళ్ళకి 13 రన్స్ చేయాల్సి ఉంది. ఒక్క బౌండరీ. సూపర్ షాట్. 2 పరుగులకి అవకాశం ఉంది. పరిగెడతారా? పరిగెట్టేశారు. 2 పరుగులతో వచ్చేసాయి. సో 2 పరుగులు వచ్చేసాయి. లాస్ట్ చివరి ఓవర్కు 11 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. 10 చివరి ఓవర్కు కేవలం 6 బంతులకు 11 పరుగులు అవసరం. బౌలింగ్లోకి మీడియం పేసర్ చందు అన్న. అండ్ ఇతనికి మంచి అనుభవం కలదు.
మంచి వేరియేషన్స్ కూడా వేస్తాడు. బ్యాట్స్మెన్ రీడ్ చేయగలడు. స్ట్రైకింగ్లో భరత్ అన్న చాలా రసవత్తరంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ మ్యాచ్. రివర్స్ స్వీప్, 4కు ప్రయత్నం. 4 వచ్చే అవకాశం ఉంది. 4, ఇట్స్ 4. ఫుల్ టాస్ బాల్. ఇక అవసరం కేవలం 5 బంతుల్లో 7 పరుగులే. ఇక్కడ నుంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇద్దరి చేతుల్లో మ్యాచ్ ఉంది. వీరికి వికెట్ తీసే అవకాశం ఉంది అండ్ బ్యాట్స్మెన్స్ పరుగులు తీస్తే మ్యాచ్ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఇరు జట్లు అనేది చాలా ముఖ్యం. ఇట్స్ అ వైడ్ డెలివరీ. గుడ్ లీవ్ ఫ్రమ్ ద బ్యాట్స్మెన్. చాలా బాగా జడ్జ్ చేశాడు అది వైడ్ అని. కేవలం 5 బంతుల్లో 6 పరుగులు అవసరం. మ్యాచ్ చాలా చేతుల్లోకి వచ్చేసింది పెన్నార్కి. గుడ్ బాల్ అండ్ బ్యాట్స్మెన్స్ 2 పరుగులు తీసుకుంటారా? లేదు. గుడ్ త్రో ఫ్రమ్ ద సాయి. గుడ్ త్రో ఫ్రమ్ సాయి. గుడ్ ఫీల్డింగ్. చాలా చక్కటి ఫీల్డింగ్ చేశారు సాయి. అండ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు డిస్కషన్లోకి వచ్చారు. అన్న ఇదే వైడ్ వేశారు ఒకటి. ఇదే గిరి సాయి చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడుతుండే ఇవాళ. చూద్దాం ఈ బౌలర్ని ఎలా ఎదుర్కొంటాడో. ఫుల్ టాస్ బాల్. ఇట్స్ నో బాల్ అండ్ వీ కెన్ సీ క్లియర్లీ ఫ్రమ్ రెగ్ ఎంపైర్. 2 పరుగులు అయితే వస్తాయి. రన్అట్. ఇట్స్ అ ఫ్రీ హిట్ ఆల్సో. రాజు న్యూ బ్యాటర్. 4 కాదు 2 3 కొట్టాల. సింగిల్ వచ్చింది. 4 వస్తుందా? నో బాల్ సింగిల్. 3 వస్తుందన్నా. నో బాల్ సింగిల్ కదనా? కేవలం 4 బంతులకు 3 పరుగులు అవసరం. అండ్ రాజు న్యూ బ్యాటర్ ఇస్ ఆన్ ద స్ట్రైక్. బ్యాట్స్మెన్ గమనించాలి. ఫ్రీ హిట్. ఈ బాల్ ఫ్రీ హిట్ ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో భయం అండ్ ప్రతి ఒక్కరి గుండెల్లో అలజడి. ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. గూస్ బంప్స్. వీఆర్ గెటింగ్ ద గూస్ బంప్స్ హియర్. షాట్కు ప్రయత్నం. ఇట్స్ అ వైడ్ డెలివరీ. డ్రామా. ద మ్యాచ్ ఈస్ స్టిల్ అలైవ్. అగైన్ Freed is still alive. We'll see what happens. Pressure. Out. Error ball. Run out అవకాశం. డైవ్ కూడా చేశాడు రాజు గారు. మంచి ఫీల్డింగ్ అండ్ మంచి కీపింగ్ రాజేష్ అన్న నుంచి. చాలా చక్కటి కీపింగ్. 3 బంతులకు 2 పరుగులు అవసరం. రన్నింగ్ చూద్దాం. ఇట్స్ అవుట్. గుడ్ రన్ అవుట్. చందు అన్న చాలా తెలివిగా చేశాడు రన్అట్. చాలా మంచి వికెట్ ఇది. 2 బంతులకు 2 పరుగులు అవసరం. న్యూ బ్యాటర్ యేసుదాసు ఈజ్ ఆన్ ద నాన్ స్ట్రైక్ అండ్ స్ట్రైక్ భరత్ అన్న. It's a wide delivery. Good leave. Great leave from the batsman. చాలా తెలివిగా ఆలోచించి బ్యాట్స్మెన్ బాల్ని లీవ్ చేశాడు. ఇట్స్ అ వైడ్ డెలివరీ. చాలు. కేవలం ఒక పరుగు చేస్తే చాలు పెన్నార్ పవర్ గెలవడానికి. మనం సూపర్ ఓవర్ చూడగలమా? ఫుల్ టాస్ బాల్. క్యాచ్ అవకాశం. ఓ మై గాడ్. పట్టేశాడు. ఒక్క బాల్కి ఒకటి. అండ్ న్యూ బ్యాట్స్మెన్ ఇస్ ఆన్ ద స్ట్రైక్. అది కూడా కాదరన్నా. చాలా తప్పు చేశారు బ్యాట్స్మెన్. సూపర్ ఓవర్ చూడగలం. What a match. Drama. The match is still alive for both of the team. The match is still alive
ఫర్ ద బోత్ టీమ్స్. కాదరన్న బోరింగ్. కాదరన్న కొట్టగలడు, ఎవరేమన్నా సరే కాదరన్న ఫినిష్ చేయగలడు. హబీబ్ అన్న ఏమంటారు మీరు? కాదరన్న న్యూ బ్యాట్స్మెన్, ఒక్క బాల్కి ఒకటి, ఏం చూడగలం మనం. ఫుల్ టాస్ బాల్, సింగిల్ తీశారు. వావ్, వాట్ ఎ విన్! రన్ అవుట్, మై గాడ్, ఓ what a tie. Drama. The match is still alive. What we are expecting is absolutely perfect. We have the super over here, and they goes for the review. క్షమించాలి. వాట్ అ మ్యాచ్. కేవలం ఒక్క బాల్కు ఒక్క రన్ అవసరం అయితే బ్యాట్స్మెన్ ఆపి మరి సింగిల్కి తిరగలేకపోయాడు. చూడాలి ఇక్కడ ఎటువంటి డెసిషన్